సరే అని డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించేసి చేయాల్సిందంతా చేసి పంపించేసాడు. నాకు చాలా విచిత్రం అనిపించింది తండ్రి గురించి. తర్వాత మాట్లాడదాం అది. అయితే వెళ్ళిపోయాడు, మొత్తం పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత వెళ్ళిపోయిన చోట ఏం జరిగిందని వాక్యంలో ఉంది అంటే చూడండి, ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. మొత్తం అంతా కరువు వచ్చిందా? మొత్తం అన్ని చోట్ల కరువు ఉందా? కరువు ఉందండి? చెప్పాలి. లేదు. మరి ఎక్కడ కరువు వచ్చింది? అతను ఉన్న చోటే కరువు ఉంది. అతను ఉన్న చోటే కరువు ఉంది. అందుకే ఏమనుకున్నాడంటే, నా తండ్రి ఇంట్లో పని వాళ్ళు సమృద్ధిగా తింటున్నారు, కానీ ఇక్కడ నాకు కనీసం పందులు పొట్టు కూడా దొరకట్లా. అంటే కరువు ఎక్కడుంది అంటే తండ్రి ఉన్న ఇంట్లో లేదు, తండ్రి ఉన్న ప్రాంతంలో లేదు. మరి కరువు ఎక్కడ ఉంది అంటే చిన్న కుమారుడు ఉన్న ప్లేస్లో మాత్రమే, ఆ ప్రాంతంలో మాత్రమే కరువు ఉంది, అన్ని చోట్ల లేదు. అందుకే వాక్యంలో ఏముందంటే బుద్ధి తెచ్చుకున్నాడంట. ఇక్కడ నేను కరువు అనుభవిస్తున్నా కానీ నా ఇంట్లో అయితే పనోళ్ళు కూడా రొయ్యల బిర్యానీ తింటున్నారు. అదేనా తినండి, అదే తిన్నారు కదండి, రొయ్యల బిర్యానీ తింటున్నారు. కానీ నాకు ఇక్కడ ఏం దొరుకుతుందిలా, పందులు పుట్టు కూడా దొరకట్లా అని బుద్ధి తెచ్చుకున్నాడంట. తెచ్చుకుని తన ఇంటికి బయలుదేరి. అయితే ఆ చిన్న కుమారుడు ఉపమానంలో ఆ కుమారుడు ఎవరు అంటే మనందరికీ తెలుసు. ఎవరది? దేవుడు ఈ ఉపమానం ద్వారా దేవుడు ఎందుకు రాయించాడు? ఈ ఉపమానం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అంటే, దేవుని బిడ్డలారా, యవ్వనస్తులారా, ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకే ఒక జ్ఞానము, ఒకే ఒక బుద్ధి మనకు ఉండాలి. ఏమనంటే, దేవుడి దగ్గర నుంచి దూరం అయితే సమృద్ధిని పోగొట్టుకుంటాం. దేవుని దగ్గర నుంచి ఒక్క అడుగు దూరం వెళ్తే మనకు కరువు వస్తుంది. దేవుని నుంచి దూరం వెళితే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. దేవుని నుంచి దూరం వెళ్తే అనారోగ్యం వస్తుంది. దేవుని నుంచి దూరం వెళ్తే దరిద్రం వస్తుంది. దేవుని నుంచి దూరం వెళ్తే యాక్సిడెంట్లు జరుగుతాయి. దేవుని నుంచి దూరం వెళ్తే కీడులు వస్తాయి, మరి అపాయాలు వస్తాయి, అర్ధాయుషుతో మరణాలు వస్తాయి. కానీ దేవుని ఇంట్లో ఏముంటుంది? సమృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, దరిద్రం ఉండదు. అన్ని విషయాల్లో, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో దేవుని ఇంట్లో మాత్రమే 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 సమృద్ధి ఉంది. ఇంకా ఎక్కడైనా కొంచెం వరకే బాగుంటుంది, కానీ ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజున అక్కడ కరువు రావాల్సిందే. కానీ ఈ మన బ్రతుకు దినములన్నిటిలో దేవుని ఎంట కరువు ఉండదు. ఈ ఉపమానం ద్వారా అందుకే దేవుడు రాయించాడు. ఏమనంటే, మనము జ్ఞానముతో ఆలోచించి మన జీవితాన్ని దేవుని ఇంట్లో నుంచి బయటికి రాకుండా కాపాడుకోవడమే ఈ లోకంలో మన ఆయుష్కాలం అంతా చేయాల్సిన పని. ఇంకేమి చేయక్కర్లా, మనం ఏమి ఎరగది ఎక్కర్లే ఈ లోకంలో. దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే అమ్మో ఇంత ప్రార్థనలు చేసేయాలి, ఇంత వాక్యాలు చదివేయాలి, లేకపోతే ఎట్లా చేయాలి. ఇవన్నీ నేను చేయొద్దని చెప్పట్లా, కానీ మనం చెయ్యాల్సింది ఒకే ఒకటి ఏంటి అంటే, దేవుని ఇంట్లోంచి అడుగు ఒక్కడుగు కూడా బయటికి రాకూడదు. అందుకే సాతాను ఏం చేస్తాడో తెలుసా అండి? సాతాను ఏం చేస్తాడో తెలుసా? ఎలాగైనా మనల్ని, మనం ఎక్కడ దొరకవాడికి, దేవుని ఇంట్లో ఉంటే మనం తాకరు కూడా తాకలేడు, మళ్ళీ టచ్ కూడా చేయలేడు వాడు. కానీ మన దేవుని ఇంట్లో నుంచి ఎప్పుడైతే ఒక్కడుగు అలా బయటకు వేస్తామో అంతే, సాతాను మన జీవితాలతో ఆడుకోవడం ప్రారంభిస్తాడు. దేవుని విధానంలో మనకు జీవిస్తే మనకి ఇవన్నీ అర్థమవుతాయండి. ఈ చిన్న కుమారుని తండ్రి ఆపలా. ఎందుకు ఆపలేదో తెలుసా? వీడిని ఇప్పుడు ఆపాననుకో వాడికి ఏం ఆలోచన ఉంటుందో తెలుసా? బయట ఉన్నటువంటి ఎంజాయ్మెంట్, బయట ఉన్నటువంటి ఏదో అతనుకున్న ఆలోచనలు, చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఇంకా బాగుంటుంది, మా ఇంట్లో కంటే బయటే బాగుంటుంది అనేటువంటి విధానం ఏదైతే ఉందో అదంతా మా డాడీ దాన్ని నన్ను చేయనివ్వకుండా ఆపేస్తున్నాడు అని అనుకుని ఎప్పటికైనా వెళ్ళిపోవాలనుకుంటాడు. ఎప్పటికైనా వెళ్ళిపోవాలనుకుంటాడు. ఇప్పుడు చెప్పి వెళ్ళాలనుకున్నాడు. ఒకవేళ వాళ్ళ డాడీ ఆపితే చెప్పా పెట్టకుండా కూడా, అందుకే వీడికి నేను బలవంతంగా ఆపే కంటే బయటికి వెళ్తే ఎట్లా ఉంటుందో తెలియచేయాలి. బయటికి వెళ్తే వీడికే బయట ఉన్నదానికి ఇంట్లో ఉన్నదానికి తేడా వీడికి తెలియాలని తండ్రి ఒక్క మాట మాట్లాడుకోకుండా ఇచ్చేసాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము బాప్తీసం తీసుకుని దేవుని మందిరానికి వస్తున్న మనము
దేవుని ఇంకా విడిచిపెట్టేసిన పాపములు, ఇంకా మనము దేవునికి దూరం అయిపోయిన విషయాలతో మన సంబంధం పెట్టుకుని దేవుడి నుంచి దూరం అయిపోతున్నాం. ఎందుకు శిక్ష రావట్లేదో తెలుసా? ఎందుకు పనిష్మెంట్ రావట్లేదో తెలుసా? ఎందుకు దేవుడు ఉగ్రత రావట్లేదో తెలుసా? దేవుడు చూడట్లేదని అర్థమా? కాదు. దేవుడు కొంతకాలం మనల్ని అలా వదిలిపెడతాడు. ఓకే, ఎంజాయ్ చేయి, ఈ పాపంలో ఎంజాయ్ చేయి, దూరం అవ్వు, ఇంకా లోకంలోకి వెళ్ళు, ఇంకా పాపం చేయి, ఇంకా అట్లాగే జీవించు. నీకు ఎప్పటి వరకు నీకు అలాగ జీవించడానికి నేను పర్మిషన్ ఇస్తానంటే ఏదో ఒక రోజున నీ పాపము నీకు కరువు తీసుకొస్తుంది. అప్పుడు నేను గుర్తొస్తా. అప్పుడు నువ్వు తిరిగి నా ఇంట్లో నుండి నువ్వు వెళ్ళాలని అనుకోవు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ ఎక్కడైనా నువ్వు దేవునికి దూరమైన జీవితం ఉందేమో, బాప్తిసం తీసుకుని దేవుని మందిరానికి వస్తూ కూడా, ఏదో దేవుడు అంటే ఏంటో, వాక్యం అంటే ఏంటో విని తెలుసు కూడా, నువ్వెక్కడైనా లోకంలో పాపంలో బాగుంది అది అని వెళ్ళిపోతే ఒక రోజున నీ జీవితంలో కరువు కంపల్సరీ నువ్వు అనుభవించాల్సిందే. ఖచ్చితంగా అప్పుడు నీకు ఎవరు గుర్తొస్తారంటే దేవుడు గుర్తొస్తాడు. దేవుడే నా జీవితానికి దిక్కు అనే ఒక పరిస్థితి వస్తుంది. ఆ స్థితి రాకముందే నేనేం చెప్తున్నానంటే, ఎందుకు అసలు నువ్వు దేవుని ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి? ఎందుకు నువ్వు సమృద్ధిలో నుండి నువ్వు బయటికి వెళ్ళాలి? దేవుని ఇంట్లో అన్నీ ఉంటాయి. దేవుని ఇంట్లో దేవుడు వారి కోసము, అందుకే దేవుని వాక్యంలో ఉంది, దేవుని ప్రేమించే వారికి ఏవేవి సిద్ధపరిచాడు అవి కంటికి కనబడవు, చెవులకి వినబడవు, హృదయాన్ని, అంటే అన్నీ మన కోసం దేవుడు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. నీ చదువు, నీ ఉద్యోగం, నీ వివాహ జీవితం, నీకేమి ఇవ్వాలో, నీకు ఎంత ఇవ్వాలో అన్నీ కూడా సమృద్ధిగా, కొదువుగా కాదు. ఒకవేళ మన తల్లిదండ్రులైన కొదువుగా చేయొచ్చేమో, కానీ దేవుడు ఏది మనకు కొదువు లేకుండా బ్రతికినంతకాలం ఆరోగ్యంతో బ్రతకాలి, బ్రతికినంతకాలము ఏ యొక్క బలహీనత లేకుండా బ్రతకాలి, బ్రతికినంతకాలం కాపుదాల్లో బ్రతకాలి, బ్రతికినంతకాలం సమృద్ధితో బ్రతకాలి, దీర్ఘాయుష్తో బ్రతకాలి అనేటువంటి ఒక విధానములు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన జీవితము ఉంది. కానీ అది ఎక్కడుంది? నువ్వు లోకంలో బ్రతికితే రాదు అది నీ ఎద్దకు. అది ఎక్కడ పెట్టాడు దేవుడు? అది ఎక్కడ పెట్టాడు దేవుడు? ఆరోగ్యం ఎక్కడుంది చెప్పాలి? దేవుడి ఇంట్లో ఉంది. దేవుడి ఇంట్లో ఉంది. సమృద్ధి ఎక్కడుంది? కాపుదల ఎక్కడుంటుంది? దేవుని ఇంట్లో. అన్నీ కూడా మనకు కావాల్సినవన్నీ కూడా దేవుని ఇంట్లోనే ఉంటాయి. అవి బయట దొరకవు. చాలామంది ఏమంటారంటే, చాలామంది నాకు కూడా ఇదే ప్రశ్న వేస్తారు చాలామంది. నేను కూడా చాలామందిని చూసా, దేవుడు మాకేం చేశాడు? దేవుడు మా ఇంట్లో ఏం చేశాడు? ఏలే, అన్నీ ఆయన నమ్ముకున్న దగ్గర నుంచి మాకు బాధలే, శ్రమలే, ఏం చేయలే దేవుడు మాకు. మా అమ్మ కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంది, అయినా మా ఇంట్లో ఏమి జరగదు. మేము ఏం చూడలేం మేము దేవుడి కార్యాలు. ఒకవేళ మీ జీవితాల్లో కూడా ఇదే ఉందేమో, నేను చెప్తా వాళ్ళకి సమాధానం. అమ్మ వెయిట్ చేయండి, దేవుడు కార్యాలు చేస్తాడు, గొప్పోడమ్మా ఆయన మంచోడమ్మా, ఆయన కీడు చేసే దేవుడు కాదు, మేలు చేసే దేవుడే. ఇలాంటి డైలాగులు నేను చెప్పను. నేను ఒక్కటే ప్రశ్న వేస్తాను, అసలు ముందు దేవుడి ఇంట్లో ఉన్నావా? నీకు బయట దొరికితే ఏంటి? నువ్వు దేవుడి ఇంట్లో ఉన్నావా? నువ్వు దేవుడి ఇంట్లో ఉంటే నీకు కొదువ ఉండదు. నీవు దేవుడి ఇంట్లో ఉంటే నీకు ఏది ఉండదు. నువ్వెక్కడ ఉన్నావో ఫస్ట్ చూసుకో అని చెప్తాను నేను. దేవుడి ఇంట్లో అన్నీ ఉన్నాయి. బయటకు వెళ్ళిపోయి లోకంలో పాపంలో జీవిస్తూ, వేషధారణ బ్రతుకుతూ, అక్రమమైన జీవితం జీవిస్తూ, మందిరంకి వచ్చినప్పుడు ఒకలాగా, బయటకు వెళ్ళినప్పుడు ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, లోకంలోకి వెళ్ళినప్పుడు ఒకలాగా, వ్యక్తిగతంగా ఒకలాగా జీవిస్తూ, నాకు దేవుడు ఏం చేయట్లా అంటే ఎందుకు చేస్తాడు? అసలు ఎందుకు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? నువ్వు దేవుని ఇంట్లో ఉంటే అడగకోకుండానే తినే హక్కు దేవుని బిడ్డలకి ఉంది. నువ్వు అడగక్కర్లా, ప్రభా నాకు ఇది చేయవా, నీకు మంచి ఎగ్జామ్స్లో బాగా చదవాలి ప్రభా, మంచిగా పాస్ అవ్వాలి ప్రభా, లేదంటే మంచి జాబ్ రావాలి, లేదా ఇది కావాలి, అది నువ్వు ఏది అడగక్కర్లా. దేవుని ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్ని వాళ్ళ కోసమే, అన్ని వారి కోసమే. బయటికి వెళ్తేనే ఇబ్బంది మనకి. ఈ చిన్న కుమారుడు బయటికి వెళ్ళి బుద్ధి వచ్చింది, నేనెందుకు బయట ఈ పరిస్థితిని అనుభవించాలి, కాబట్టి నేను మరలా ఎక్కడికి వచ్చేసేయాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, అసలు దేవుని ఇంట్లో ఉండడం అంటే ఏంటి అనే కొన్ని విషయాలు ఉన్నాయి. నేను రెండు విషయాలు చెప్పి ముగించేస్తాను. దేవుని ఇంట్లో ఉండడం అంటే ఏంటి?
దేవుని ఇంట్లో ఉంటే మనకి ఏది కూడా కొదువు ఉండదు. నా జీవితంలో దేవుని ఇంట్లో ఉండడం ప్రారంభించిన దగ్గర నుంచి ఏ బలహీనత లేకోకుండా ఆరోగ్యంతో దేవుడు నింపేశాడు. ఉమ్, బాగోలేదు అని మంచం ఎక్కి పడుకున్న ఒక్కరోజు లేదు నా జీవితంలో. అంతకుముందు ఉన్నాయి చాలా. ఇది కీడు అది కీడు జరుగుతుంది అనేది లేదు. సాతాను దాడు ఇటు వస్తుంది అటు వస్తుందని. ఎందుకంటే దేవుని ఇంట్లో అడుగు పెట్టే దమ్ము సైతాన్ గడికి లేదు. రాగలడా? యోబు చుట్టూ దేవుడు కంచె వేస్తేనే దేవుడి దగ్గరికి వెళ్ళి కంచె వేసావు కాబట్టి వెళ్ళలేకపోతున్నా అన్నాడు. అరే మరి ఇంట్లోనే ఉంటే వాడెక్కడ? మా ఇంట్లో ఒకటే సాతాను పోరాటాలండి. చాలా మంది ఇలా చెప్తా ఉంటారు. ఎందుకు పోరాటాలు? పోరాటాలు వెలుపట ఉన్న వారికి లోపట ఉన్న వారికి కాదు. పోరాటాలు అంటే సమస్యలు రావని కాదు, వస్తాయి కానీ సమస్యలు వస్తాయి కానీ సమస్య మన మనసుకు రాదు. శోధనలు ఉంటాయి కానీ బాధ మన మనసుకి రాదు. తండ్రి ఇంట్లో ఎప్పుడు సంతోషమే, తండ్రి ఇంట్లో ఎప్పుడు ఆనందమే. అందుకే కీర్తనలో ఉంటుంది కదా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం. సంతోషం ఎక్కడుందండి? దేవుని ఇంట్లోనే ఉంటుంది. అందుకే దేవుని బిడ్డలారా, మనము దేవుని ఇంట్లో ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు ఏది కూడా మనకు కొదువుగా ఉండదు. ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ పెడతారా తల్లిదండ్రులు? పిల్లలకి ఫస్ట్ పెడతారా బయట వాళ్ళకి ఫస్ట్ పెడతారా? మంచి బిర్యానీ వండి బయట పిల్లల్ని పిలిచి వేడిగా ఉందా రండి తినండి అని పెడతారా? కాదు. ఎవరికి పెడతారు ఫస్ట్? దేవుడు కూడా తన ఇంట్లో ఉండే బిడ్డలకే ఫస్ట్ అన్నీ ఇస్తాడు. తన బిడ్డలకి ఇచ్చిన తర్వాతే ఏదైనా. అసలు దేవుడి ఇంట్లో ఉండడం అంటే ఏంటి? 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తా. దేవుని ఇంటిలో ఉండడం అంటే, దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వడము. దేవుని ఇంట్లో నివసించడం అంటే అర్థం ఏంటంటే, మన జీవితంలో దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం, దేవునికి మొదటి స్థానం ఇవ్వడం. మనం దేవుణ్ణి కలిగి ఉన్నాం కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఫస్ట్ లేడు. కొంతమంది జీవితంలో మధ్యలో ఉన్నాడు, కొంతమంది జీవితంలో లాస్ట్ ఉన్నాడు, కొంతమంది జీవితంలో ఎక్కడెక్కడో ఉన్నాడు. కానీ దేవుడు ఉన్నాడు. మీ జీవితాల్లో దేవుడు లేడని నేను చెప్పను, ఉన్నాడు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. కానీ ఎక్కడ ఉన్నాడు దేవుడు మీ లైఫ్లో, ఎక్కడ ఉన్నాడు అనేది మెయిన్. దేవుడు ఉన్నాడా లేదా అనేది కాదు మెయిన్. ఏ స్థానంలో ఉన్నాడు, ఏ ప్లేస్లో ఉన్నాడు దేవుడు? ఫస్ట్ ఏమన్నాడని? ఫస్ట్ ఉంటే మీకు అన్ని సమృద్ధి. మీరు అడక్కోకుండానే మీ జీవితాలు అన్ని కార్యాలు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 6:8 లాస్ట్ వర్షన్లో ఉంటుంది, మొదట ఆయన రాజ్యాన్ని, అప్పుడు అన్ని దేవుడు ఇచ్చేస్తాడు. ఇదే దేవుడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అంటే. మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. నా జీవితంలో దేవుడి కంటే ఎక్కువ ఏది కాదు. దేవునితో మాట్లాడుకోకుండా, వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుకోకుండా, ఏ మనిషితో నేను మాట్లాడను, ఫోన్ కూడా చూడను అనే ఒక లైఫ్ స్టైల్ ఉండడమే దేవుడికి మొదటి స్థానం ఇవ్వడం. ఎంతమంది ఇది చేస్తున్నారని? నేను మార్నింగ్ లెగ్గానే ఎవరితో మాట్లాడతా? ఫస్ట్ నా స్వరం, నా మాట ఫస్ట్ ఎవరికి వినపడాలి? తర్వాత వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాలి. ఇది జరిగిన తర్వాతే నేను ఏ పనైనా చేస్తా, లేదా ఎవరితోనైనా మాట్లాడతా అనే ఒక లైఫ్ స్టైల్ కలిగి ఉండడమే దేవునికి ప్రాధాన్యత ఇచ్చే జీవితం. ఎంతమంది ఇలాంటి ఒక జీవితాన్ని జీవిస్తున్నారండి? ఎంతమందికి ఉంది ఇలాంటి ఒక లైఫ్ స్టైల్? లేదు. దేవుడు ఎక్కడో ఉన్నాడు మన లైఫ్. దేవుడి నుంచి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాం. దేవుని పాటలకు దగ్గరగా ఉన్నాం, దేవుని వాయిద్యాలకు దగ్గరగా ఉన్నాం, దేవుని మందిరానికి దగ్గరగా ఉన్నాం, దేవుని సేవకులకు దగ్గరగా ఉన్నాం, లేదా దేవుణ్ణి ఆరాధించే ఆరాధనకు దగ్గరగా ఉన్నాం. కానీ దేవునికి దగ్గరగా లేని జీవితాలు మన జీవితాల్లో. ఆరాధనకు దగ్గరగా ఉంటే ఏం ఉపయోగం? నువ్వు సేవకులకు దగ్గరగా ఉంటే ఉపయోగం. ఎన్ని చేయొద్దనక చేయాలి, కానీ మన జీవితంలో దేవునికి దగ్గరగా లేదా దేవుని ఫస్ట్ ప్లేస్లో పెట్టకపోతే ఎన్ని చేసినా, ఎంత పరిచర్య చేయగాక, ఎన్ని పాటలు పాడుగాక, ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయించగాక, ఎంత దేవుని మందిరంలో అన్ని ఊడ్చి కడిగి ఎన్ని చేయగాక, చేయొద్దన్న ఉద్దేశం కాదు, చేయాలి. ఇన్ని చేసినా దేవునికి మొదటి స్థానం ఇచ్చే వ్యక్తివి కాకపోతే వీటి వల్ల నీకు ఎలాంటి ప్రతిఫలం ఉండదు. నాకు తెలిసిన ఒక దైవజనరాలు పాస్టర్ గారు ఉన్నారు. భర్త చనిపోయారు, 2 బిడ్డలు. బాబుకి చదువు అయిపోయి
ఎన్ని సంవత్సరాలైనా జాబ్ రావట్లా. అమ్మా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటున్నారు. మేము చేస్తున్నాం, అనేకులు ప్రార్థన చేస్తున్నారు. ఆ తల్లి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది. ఎన్ని సంవత్సరాలైనా చదువు అయిపోయి మంచి మార్క్స్తోనే పాస్ అయ్యాడు. కొడుకు ఇంట్లోనే ఉంటున్నాడు, ఇంటర్వ్యూలు అవుతున్నాయి, మేము పిలుస్తాం అంటున్నారు. కానీ చివరికి ఎవరు పిలవట్లేదు. ఏదో ఒక ఆటంకం, ఆ జాబ్కి ఏదో ఒకటి ఆటంకం అయిపోతుంది. వచ్చినట్లే ఇక అయిపోద్ది అనుకుంటున్నారు. లాస్ట్ మినిట్లో ఏమైపోతుందంటే పోతుంది. అంతా ఇంత కాదు వాళ్ళ బాధ. రోజు ఎప్పుడు చెప్తారు, మళ్ళీ చెప్పారు. నేను ఒకరోజు ప్రార్థన చేసే, ప్రభు ఎందుకు ఇట్లాగ ఎంత ప్రార్థన చేస్తున్నా ఆ కుమారుడికి జాబు రావట్లేదు. నేను ఒక రోజున ఆ బాబుని అడిగాను, నాన్న నువ్వు ప్రేయర్ చేసుకుంటావా? చేసుకుంటా అక్క, చేసుకుంటా. వాక్యం చదువుతావా? వాక్యం చదువుతా. మరీ ఎక్కువ చదవకపోయినా చదవడం మాత్రం చదువుతా. ఓకే ఓకే అని నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టా. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఏమనంటే హాల్లో పెద్ద ఎల్ఈడి టీవీలో దెయ్యాలు డాన్సులు వేస్తాయి. అంటే ఇవి చేసే పని ఏంటంటే పొద్దున్నే ప్రార్థన చేసుకుంటాడు, వాక్యం చదువుతాడు, మిగతా టైం అంతా ఏంటంటే ఆ టీవీ ముందు కూర్చుని రిమోట్తో నొక్కుతూ ఈ ఛానల్ ఆ ఛానల్ ఆ ఛానల్ ఈ ఛానల్, ఇక అది మారుస్తూ సమయం అంతా గడిపేస్తే 24 గంటలు అది మోగుతా ఉంటే ఈ పాస్టమ్మ గారు కూడా కొంచెం ఆ సోఫాలో అలాగెళ్ళి సెటిల్ అయ్యి ఇక వీళ్ళు. నేను ఒక రోజున చెప్పా, ఏమ్మా ఇలాంటి ఒక పరిస్థితి, మీరు ఇలా ఒక జీవితం జీవిస్తూ ఉంటే మీ ప్రార్థనల వలన ఉపయోగం అంటే, ఇప్పుడు మీరు దేవుడి ఇంట్లో ఉన్నారా బయట ఉన్నారా? ఎక్కడున్నారు? దేవుడి ఇంట్లో ఉన్నారా బయట ఉన్నారా వీళ్ళు? కానీ వాళ్ళ ఫీలింగ్ ఏంటి? మేము దేవుడి ఇంట్లో ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, మా పిల్లోడు ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు, నేను ఉపవాసం ఉంటున్నా, కన్నీరు దారులు చేస్తున్నా. కానీ క్రియలు వచ్చేసరికి బయటకు సంబంధించిన క్రియలు. ఇంట్లో ఉన్నాము అని ఫీల్ అవుతున్నారు, నటిస్తున్నారు, కానీ ఎక్కడ జీవిస్తున్నారు వీళ్ళు? వ్యక్తిగత జీవితం వచ్చేసరికి బయట జీవిస్తున్నారు. నేను గట్టిగా చెప్పేప్పుడు మీరు ఇలా చేస్తే అప్పుడు వాళ్ళ కొడుకుని సమర్థిస్తా పాస్టర్ గారు అన్నారు, అమ్మ ఏం చూడమ్మా సినిమాలు అలాంటి పిచ్చ ఏమో మా అబ్బాయికి లేవు, కొంచెం కామెడీ షోలు అలాగా, అదైనా ఊరికి ఎంటర్టైన్మెంట్ కోసం ఊరికి అట్లాగా మనసు అంట రిలాక్స్ అవ్వడానికి ఊరికి అట్లాగా ఏదో కామెడీ షోలు చూస్తాడంతే. నేనన్నా, మీరు కామెడీ షోలు చూడడం వల్ల ఎంత ప్రార్థనాత్మ నీలో దిగిపోయిందో ఒకసారి చెప్పమ్మా నాకు. ఎంత ప్రార్థనాత్మ దిగిపోయింది నీలో ఆ షోలు చూడడం ద్వారా? ఓకే, మనసుకు అట్లాగా కొంచెం రిలాక్స్ అవ్వడానికి. అంటే నీకు ఆ షోలు చూస్తే మనసు రిలాక్స్ అవుద్దా? నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే సంతోషం ఎక్కడుంది? ఆనందం ఎక్కడుంది? దేవుని ఇంటిలోనే ఉంది. బయట సంతోషాలు ఆనందాలు ఉన్నాయి, కానీ అవి నిజమైనవి కాదు, అవి అబద్ధము, అవి సాతానుకు సంబంధించినవి. నిజమైన సంతోషము సమాధానం ఎక్కడుందంటే చెప్పా, మీరు ఇది సరిదిద్దుకుని దేవుని ఇంట్లోకి వస్తే జాబ్ ఎందుకు రాదు? ఖచ్చితంగా ఏవైనా ఎక్కడ ఉన్నాయి? దేవుడు తన పిల్లలకి ఇచ్చిన తర్వాతే ఎవరికైనా ఇస్తాడు, బయటోళ్ళకి ఇవ్వడు దేవుడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బయటోళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు ఇవ్వడు. వ్యక్తిగతంగా నువ్వు దేవుని ఇంట్లో జీవించే వ్యక్తి అంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి అయి ఉండాలి నువ్వు. ఈరోజు మీ లైఫ్ స్టైల్లో మీరు రోజు జీవించే జీవితంలో దేవుడికి ప్రాధాన్యత ఇవ్వడం స్టార్ట్ చేయండి. దేవుని సన్నిధికి ఒక్కరోజు కూడా ఏం చేయకూడదు, మానకూడదు. ప్రార్థన చెయ్యని రోజు, వాక్యం చదవని రోజు, మీ 365 రోజులు ఏ ఒక్కరోజు మిస్ అవ్వకూడదు. అటెండెన్స్ అది ఆబ్సెంట్ అవ్వకూడదు. ప్రార్థన చేసే యొక్క అటెండెన్స్లో, వాక్యం చదివే అటెండెన్స్లో మీది ఆబ్సెంట్ ఒక్కరోజు కూడా అవ్వని జీవితమే దేవుడికి ప్రాధాన్యత ఇచ్చే జీవితం. హల్లెలూయా. ఎంతమంది క్రొత్త సంవత్సరంలో ప్రభా నూతన కార్యాలు జరగాలి, ఎన్ని ప్రార్థనలు చేసేసి 31st నైట్ తీర్మానాలు తీసేసుకుంటాం. 2 నెలలు అయిపోవచ్చు, 2 నెలలు ఒక్కరోజున ఆబ్సెంట్ పడిందా? అన్ని ప్రెజెంటేనా? వాక్యం చదవడంలో ప్రెజెంట్ పడిందా? ప్రార్థన చేయడంలో ప్రెజెంట్ పడిందా అండి? ఏది దేవుడు ఎక్కడున్నాడు? మీరు ఎక్కడున్నారు? ఏ ఇంట్లో ఉన్నారు మీరు? బయట ఉన్నారా? దేవుడి ఇంట్లో ఉన్నారా?
మీ క్రియలే చెప్పేస్తాయి, మీ క్రియలే తెలియజేస్తాయి. మీ ప్రార్థన కాదు తెలియజేసేది, మీరు ఇక్కడ ఆరాధన చేసేది కాదు, పాటలు పాడేది కాదు, దేవుని మందిరానికి వచ్చేది కాదు, పరిచర్య చేసేది కాదు, తెలియజేసేది దేవుని ఇంట్లో ఉన్నామా లేదా అని. మన రోజు వారి జీవితంలో దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా అనే దాని మీదే నాకు ఈ ఉపమానం ద్వారా దేవుడు నేర్పించాడు ఈ విషయాలు. నువ్వు నా ఇంట్లో జీవించే వ్యక్తివైతే నీకు అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఏది కొదువు అనేది అన్ని నీ దగ్గరకే వస్తాయి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి ప్రాధాన్యత ఇచ్చే జీవితాన్ని మీరేం చేయాలి? ఈరోజు నుంచి మార్చండి, మీ యొక్క పద్ధతులు మార్చండి, మీ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోండి. మీరు బయట ఉండి ఏమీ సాధించలేరు. ఈ తప్పిపోయిన కుమారుడి స్థితి ఎట్లా ఉందో అలాగనే ఉంటుంది. కనుక దేవునికి ప్రాధాన్యత ఇచ్చే జీవితం జీవించండి. ఎంతమందికి ఉదయకాలం లేచి ప్రార్థన చేసే అలవాటు ఉంది? మార్నింగ్ 6 లోపే, అంటే సూర్యుడు ఉదయించక ముందే మన ప్రార్థన 6 లోపే, తెల్లవారుజాము లేచి, తెల్లవారుజాము అంటే పొద్దున 10ంటికి కాదు, తెల్లవారుజాము లేచే అలవాటు ఎంతమందికి ఉంది? చూడండి, అలవాటు చేసుకోండి. ఓకే, డోంట్ వరీ. ఇప్పుడు వరకు ఒకవేళ చేద్దాం, అదే దేవుడికి ప్రాధాన్యత ఇచ్చే జీవితం. మీకు సమృద్ధిగా ఉండాలా? మీకు ఏది కొదువుగా ఉండకూడదా మీ జీవితంలో? మీరు అన్ని దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ పొందాలా? అడక్కోకుండానే దేవుడు అన్నీ ఇవ్వాలా? ఇవన్నీ కావాలండి. కానీ మేము ఎక్కడ జీవిస్తామండి? తప్పిపోయిన కుమారుడులాగానే జీవిస్తాం. మేము దేవుడి ఇంట్లో ఉంటాం. అందుకే చిన్న కుమారుడు వెళ్ళిపోయినప్పుడు నాకు అనిపించింది, పెద్ద కుమారుడు ఎందుకు వెనకాల వెళ్ళిపోలేదు? తమ్ముడిగా వేస్తావు ఆస్తి, నాది కూడా నాకు ఇచ్చే అని పెద్ద కుమారుడు అడగల. చాలా తెలివైనడు ఈ పెద్ద కుమారుడు. ఎందుకంటే బయటికి వెళ్తే ఎలా ఉంటుందో, డాడీ దగ్గర ఉంటే ఎట్లా ఉంటుందో ఆయనకి తెలుసు. ఆ జ్ఞానం మనకు ఉండట్లేదు ఈరోజు. బయటే బాగుంది అనుకుంటాం, లోకమే బాగుంది అనుకుంటాం, పాపమే బాగుంది అనుకుంటాం. పెద్ద కుమారులకు ఉన్నటువంటి జ్ఞానం మన జీవితాల్లో ఉంటే సమృద్ధి కొదువు లేకుండా ఉంటుంది. అది ఆ లైఫ్ స్టైల్ ఏంటి? దేవుడి ఇంట్లో ఉండే జీవిత విధానం ఏంటిది అంటే దేవుడికి మొదటి స్థానం ఇవ్వడం. హల్లెలూయా. రెండవది ఏంటో చెప్పి నేను ముగించేస్తాను. ఇంకా రెండవది ఏంటో తెలుసా అండి? దేవుని ఇంట్లో ఉండడం అంటే ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే అవును, ధైర్యమును నిరీక్షణ ఉత్సాహమును చేపట్టిన అవును, మనమే దేవుని ఇంట్లో నివసించడం అంటే ఏంటి అంటే మనం పరలోకం వెళ్ళిపోయి జీవించడం కాదు, మనమే దేవుడు ఉండే ఇల్లుగా మార్చుకోవడం. హల్లెలూయా. మనల్ని మనం ఎట్లా మార్చుకోవాలి? దేవుడు నివసించే ఇల్లుగా మార్చుకోవాలి. మనమే దేవుడి ఇల్లు అంట. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు పిచ్చి పిచ్చిగా ఎక్కడ ఎలా పడితే అలా ఉండే వాళ్ళ హృదయాల్లో ఉంటాడా అండి దేవుడు? పాపం ఉన్న హృదయాల్లో ఉంటాడా దేవుడు? ఉంటాడు. మరి దేవుడు ఎవరి హృదయాల్లో జీవిస్తాడు? ఎవరి హృదయాల్లో జీవిస్తాడు దేవుడు? ఒకే ఒక క్యారెక్టర్ ఉండాలి. ఏంటిది అంటే దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. ఎవరు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారో వారే దేవుని ఇల్లుగా మారుతారు. వారిలో దేవుడి నివాసం ఉంటాడు. అందుకే మనము అన్నిటికంటే దేని జాగ్రత్తగా కాపాడుకోవాలండి? పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధత లేకుండా దేవుడు ఎవరి హృదయములో నివసించడు. ఎలా బ్రతికినా పర్వాలేదు, ఆదివారం మందిరానికి వచ్చేస్తే చాలు అనుకుంటారు చాలా మంది. మిగతా రోజులు ఎలా బ్రతికేసినా పర్వాలా. లేదు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత లేని చోట ఆయన నివసించలేడు. అందుకే దేవుణ్ణి మనం అడగాలి ప్రతిరోజు ఏమనంటే, ప్రభువా నేను నీకులాగా పరిశుద్ధ జీవితం జీవించాలి ప్రభువా. నన్ను నీ ఇల్లుగా మార్చుకో, నన్ను నీ ఆలయంగా మార్చుకో ప్రభువా. నీకు సంబంధం కాని ఏ పాపము కూడా నాలో ఉండకూడదు ప్రభు. అవి తీసివేసుకోవడానికి నాకు సహాయాన్ని, మన మానవ శక్తితో వాటిని తీసుకోలేము.
మనకు శక్తి కావాలి, మనకు సహాయం కావాలి. ఆ సహాయకుడే, ఆ యొక్క శక్తినిచ్చేవాడే ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడినప్పుడు మనము పాపమును జయించే శక్తిని పొందుకుంటాం. మనకు సహాయం దొరికిద్ది. పరిశుద్ధాత్మ దేవుడు హీఈస్ ఏ హెల్పర్. ఆయన సహాయకుడు మనకి. మనం ఏది చేయలేకపోతున్నామో, ఏ బలహీనతలు మనకు ఉన్నాయో అవన్నీ జయించడానికి సహాయం చేసే వ్యక్తే. అందుకే కంపల్సరీ మీరు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. నేను ఈరోజు నిలబడ్డాను అంటే మాది ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్. మేము ఆర్సీఎంలోనే పుట్టి పెరిగాం. మా తరతరాల ఆర్సీఎంఏ. పరిశుద్ధాత్మను అస్సలు నమ్మం మేము, ఛాన్సే లేదు. పరిశుద్ధాత్మ అంటేనే అసలు మాకు పడదు. మేము తండ్రిని నమ్ముతాం, మేము యేసుక్రీస్తు నమ్ముతాం, కానీ పరిశుద్ధాత్మను మాత్రం ఆ విధానంలో అట్లాగా చిన్నప్పటి నుంచి అట్లా నేర్చుకునొచ్చు. నేనైతే ఏకంగా మరే భక్తురాలని. ఆ జపమాల పూసల దండ ఒకటి ఉంటుంది కదండి, ఎప్పుడైనా చూసారా? ఐడియా ఉందా మీకు? ఆర్సీఎం మీద జపమాల దండ, అది పట్టుకుని మోకాళ్ళేసి ఆ మరీకి జపమాల చేస్తానే ఉండేదాన్ని. నాకు ప్రార్థన అంటే ఎగ్జామ్స్ టైంలోనే దేవుడు గుర్తొచ్చేవాడు. మళ్ళీ అయిపోయేది, మళ్ళీ రిజల్ట్స్ వచ్చే రోజున గుర్తొచ్చేవాడు దేవుడు బలంగా నాకు. మళ్ళీ అప్పుడు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. మళ్ళీ పాస్ అవగానే మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్స్కే దేవుడు నాకు గుర్తొచ్చేవాడు. ఇక అదే ఆర్సీఎం అంటే ఇక అట్లాగే ఉంటుంది. అట్లాగే మందిరానికి వెళ్ళిపోయేవాళ్ళం ఆదివారం. ఏ ఆదివారం ప్రార్థన తప్పేది లేదు. బైబిల్ చదివేసేవాళ్ళం మంచిగా. అక్కడ ఇంట్లో మాత్రం బైబిల్ మూలనే, అక్కడ మాత్రం బైబిల్ మాత్రం చదివేసేవాళ్ళు. పాటలు సూపర్గా పాడేసేవాళ్ళం. ఇట్లా జరుగుతున్న నా జీవితంలో మా ఊర్లో, మాదొక పల్లెటూరు, మా ఊర్లో అందరూ చెప్పుకునేవాళ్ళు ఒకే ఒక పెంతుకొస్తు సంఘం ఉంది అక్కడ. అక్కడ వాళ్ళు వేసే కేకలు, వాళ్ళు వేసే అరుపులు ఊర్లో సగం అంతా వినబడేవి. అందరూ తిట్టుకోవడమే. వీళ్ళ మీదకి ఆత్మ వస్తుందంట. ఆత్మ, అబ్బో వీళ్ళంతా చిన్నప్పటి నుంచి విని 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 నాకు కూడా వ్యతిరేకత వచ్చేసింది. అలా వచ్చేసిన సమయంలో ఆ పెంతుకొస్తు పాస్టర్ గారు, తర్వాత మా పాస్టర్ గారు అయ్యారులేండి, ఆ పెంతుకొస్తు పాస్టర్ గారు కేరళ నుంచి ఒక దైవజనులు తీసుకొచ్చి 3 రోజులు మీటింగ్లు పెట్టించారు. ఎప్పుడు తీసుకొస్తారు ఎవరో ఒకరిని. అట్లాగే కేరళ నుంచి ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చారు. ఆయన మంచి యవనస్తుడు, చాలా యవన వయసులో ఉన్నాడు. వివాహం అవ్వాల అంత, అంటే ఇంకా చాలా చిన్న ఆయన. కానీ ఆయన మీద ఉన్న అభిషేకం మామూలు అభిషేకం కాదు. మీటింగ్లు పెట్టినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారంట, మీ చుట్టాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకురండి ప్రార్థనలకి, దేవుడు దర్శిస్తాడు అంటే. నా ఆత్మీయ వెళ్ళి మా ఆంటీ, మా పిన్ని, ఆవిడ ఏం చేసిందంటే నన్ను టార్గెట్ పెట్టేసింది. ఆవిడది వాళ్ళది మాది పక్కన వెళ్ళి ఆవిడ నన్ను టార్గెట్ పెట్టి నువ్వు రావాలి ప్రార్థన. కానీ నాకు ఒక పిచ్చి ఉండేది ఏంటంటే, ఆ రోజులో ఫోన్లు లేవు, టీవీ పిచ్చ. ఎగ్జామ్స్ టైంలో కూడా ఒక పక్కన చదువుతానే ఉండేదాన్ని, ఒక పక్క టీవీ చూస్తూ ఉండేదాన్ని. అంత పిచ్చ నాకు. దీనివల్ల ప్రార్థనకు కూడా ఏనాడు నేను సరిగ్గా వెళ్ళేదాన్ని కదా. ఇంట్లో తిట్టినా సరే ఈ చెబుతా వినేదాన్ని, ఆ చెబుతా వదిలేసేదాన్ని. ఆవిడ వచ్చి ఫస్ట్ రోజున, అప్పుడు సెలవులు, హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, ఇంకా మనకి ఏ భారాలు లేవు కాబట్టి ఫుల్గా టీవీ ముందే. ఆవిడ వచ్చింది, ఇలా జరుగుతున్నాయి నువ్వు రా అని. వస్తాలే ఆంటీ, మీరు వెళ్ళండి, ఒక 3 ఇళ్ళు అవతలే, కానీ వస్తాను నేను, అస్సలు మీరు వెళ్ళండి ఆంటీ అన్న. సరే అని వెళ్ళిపోయింది. నిజంగానే వెళ్దాం అనుకున్నా నేను. బాగా జరుగుతున్నాయి, మా ఇంటి వరకు వినపడుతున్నాయి ఆ సౌండ్స్. కానీ నేను దేనికి ఎడిక్ట్ అయిపోయాను, అప్పుడే మంచి ప్రోగ్రామ్స్ రావడం మొదలైనవి ఈ టీవీలో. అబ్బా సర్లే, ఇంకా 2 days టైం ఉందిగా, రేపు చూసుకోవచ్చులే అనుకుని అలాగే గడిపేశాను. 2వ రోజున మళ్ళీ వచ్చింది, నువ్వు నిన్న వస్తానని రాలేదు, ఈరోజు రా, బాగా జరుగుతున్నాయి రా అంటే నేను చెప్పా, వస్తా, కంపల్సరీ వస్తాను, మీరు వెళ్ళండి అంటే. నేను ఇంకా స్నానం కూడా చేయలేదు, మీరు వెళ్ళండి నేను వస్తా అన్న. సరే అని ఆవిడ నిజంగా నమ్మేసి వెళ్ళిపోయింది. నేను నిజంగానే వెళ్ళాలనుకున్నా, కానీ సాతాను నన్ను వెళ్ళనివ్వకుండా కట్టేసేసాడు. మళ్ళీ అప్పుడే ఇక అంతే, మళ్ళీ ప్రార్థన అయ్యేదాకా నేను చూస్తానే ఉన్నా, వెళ్ళలేకపోయా. ఒక పక్కన బాధ అనిపిస్తుంది, కానీ వెళ్ళడానికి మనసు రావట్లా. మళ్ళీ 3వ రోజు లాస్ట్ డే వచ్చింది, వచ్చి నువ్వు రావాలంది. మళ్ళీ సేమ్ డైలాగ్, నేను వస్తా అంటే నేను రెడీ అవ్వాలి, మీరు వెళ్ళండి. పట్టు కూర్చుంది నా దగ్గర. నువ్వు 2 రోజులు అట్లాగే చెప్పావు, నువ్వు రాలేదు, నువ్వు వెళ్ళండి, నేను నమ్మేసి వెళ్తా, ఈ రోజు నువ్వు రాకపోతే నేను వెళ్ళను అంటే రెడీ అవ్వలేదు. మీరు నిజంగా వస్తలేదు, లాస్ట్ డే కదా, ఈ 2 రోజులు అంటే ఉంది అని అనుకున్నాను.
అంటే లేదు, నువ్వు వస్తేనే నేను వెళ్తాను, ముడి పెట్టి కూర్చుంది. ఆవిడ కొంచెం నా మీద పెద్ద ఆవిడ గౌరవం ఉండడం వల్ల నేను ఆవిడ మాట కాదని లేక కోపం లోపల వచ్చేస్తున్నా సరే, ఏదో పీడించుకు తీసుకెళ్ళింది ప్రార్థనలకి అని కోపం వచ్చేస్తున్నా. ఆవిడ మీద గౌరవంతో వెళ్ళే కానీ దేవుడి కోసం వెళ్ళా. ఆవిడ మాట కాదని లేక సర్లే అని చెప్పి గబగబా రెడీ అయ్యి వెళ్ళా. వెళ్ళిన తర్వాత ఎప్పుడు వెళ్ళా, నేను పెద్దకొస్తే చర్చికి ఎప్పుడు వెళ్ళలే, బయట నుంచి వినడమే తప్ప. అక్కడికి వెళ్ళగానే అందరూ గంతులు వేస్తా, కేకలు వేస్తా, అరుస్తా, అవి ఏవేవేవో మాట్లాడుతూ ఉంటుంటే నాకు ఒక్కసారిగా బయట నుండి వినడమే కానీ కళ్ళతో చూసింది లేదు. భయం వేసిపోయింది. బయట ఏమో తిట్టుకునేదాన్ని, కానీ ఆ ప్లేస్లోకి అడుగు పెట్టగానే నాకు తెలియకోకుండానే ఒకలాంటి భయం వచ్చేసింది. వాళ్ళ కంటితో చూడాలంటే కూడా భయం వచ్చేసి నాకు తెలియకోకుండానే ఆ యొక్క చర్చి చివరికి వెళ్ళిపోయి మూలకి వెళ్ళిపోయి చూద్దామా అనుకుంటున్నా. చూస్తుంటే నాకు ఒక తెలియని భయం వచ్చేస్తుంది వాళ్ళని చూస్తుంటే, అభిషేకం పొందుకున్న వాళ్ళని చూస్తుంటే. ఏడుస్తా ఉన్నా నేను తప్ప అందరూ అభిషేకం పొందేసుకున్నారు. నాకు ఏడుపు వచ్చేస్తుంది వాళ్ళని చూస్తుంటే. అలానే అభిషేకం పొందు కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నాకు కొంచెం డిగ్నిఫైగా ఉండాలి. అట్లా కేకలు వేయడం, అరవడం, ఆ గంతులు వేయడం ఎవరైనా చూస్తే నాకు అది ఇబ్బంది. అందుకనే అలాంటి ఒక విధానం నేను చేయలేను అని అట్లాగా నేను మూలకు వెళ్ళిపోయి అట్లా, కానీ ఏడుపు వచ్చేస్తుంది నాకు తెలియకోకుండా. స్టేజ్ మీద ఆయన అభిషేకంతో అట్లాగా రిలీజ్ చేస్తూ 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 ఆయన పక్కన ఇంకొక పాస్టర్ గారు ఉంటే నన్ను మూలను ఎక్కడో ఉన్నా, ఇంకా చాలా బాగా ఉంటుంది ఈ చర్చ్ కంటే, ఆ మూలన్న నన్ను ఆమెను పిలిచి రమ్మని పంపించాను. నేను వాళ్ళని చూడలా, అసలు తల పైకి ఎత్తాలంటేనే భయం వచ్చేస్తుంది నాకు. ఆ పాస్టర్ గారు వచ్చి నా తల మీద కొడితే నేను అంటే అభిషేకం పొందుకున్న వాళ్ళు అలా తగులుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఎవరన్నా అనుకునేమో నేను చూడలే. ఆయన మళ్ళీ తల మీద కొట్టి కళ్ళు తెరిచి చూసా, పాస్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఇంకా మామూలు భయం రాలా, వీళ్ళని చూస్తుంటేనే నాకు భయం వచ్చేస్తుంది. పాస్టర్ గారు అనేసరికి ఇంకా భయం వచ్చేసింది. అట్లాగే భయపడుకుంటా వెళ్ళి ఆయన దగ్గరికి. నా తల మీద చెయ్యేసి చిన్న ప్రార్థన చేశారు. వాళ్ళల్లో ఒకదానిలాగా నేను కూడా అరవడము, భాషలు మాట్లాడడం, కేకలు వేయడం, గంతులు వేయడం, దొరలడం జరిగింది. అవన్నీ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ నా కంట్రోల్ లేకుండా, అవుట్ ఆఫ్ కంట్రోల్, నా కంట్రోల్ లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకంతో నన్ను నింపేశాడు బలంగా. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆశయంలోంచి బయటకు వచ్చేసాను నేను. నిజమైన బోధ అంటే ఏంటి, నిజమైన వాక్యంలో జీవించే విధానం ఏంటి. అప్పుడు దాకా నా మైండ్ సెట్ ఒకలాగా ఉంటే అప్పటి నుంచి టీవీ చూడాలన్నా, పాపం చేయాలన్నా అసహ్యం వచ్చేసింది. వాటి జోలికి కూడా అప్పటి నుంచి మా ఇంట్లో టీవీ అంతా కట్టేసి పైన పెట్టేసామన్నమాట. ఆ రోజు నుంచి మా ఇంట్లో టీవీ లేదు, ఈ రోజు వరకు మా ఇంట్లో టీవీ లేదు. హల్లెలూయా. ఈ రోజు వరకు టీవీ కొనలే మేము, అవసరం లేదు. అలాగూ ఆర్సీఎంలో ఉన్నప్పుడు నా జీవితాన్ని పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దేవుడు మార్చేశాడు. అప్పటి వరకు నేను ఏది ఓవర్కమ్ చేయలేకపోయాను, ఏది జయించలేకపోయాను, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా అవన్నీ జయించడానికి సహాయం చేశాడు. హల్లెలూయా. నా యొక్క అవయవాలను పరిశుద్ధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడం ప్రారంభించాడు. మీ యొక్క అవయవాలను పరిశుద్ధంగా ఉంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ద్వారానే సాధ్యమవుద్ది. ఆమేన్. హల్లెలూయా. మీరు పరిశుద్ధంగా ఇంకొకటి నేను మీకు చెప్తా. ఆ కేరళ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ పిలిపించారు. మా పాస్టర్ గారు మామూలు అభిషేకం కాదండి ఆయన మీద ఉన్నది. చిన్న ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్మ యొక్క అగ్ని కదలిక ఎంతో భయంకరంగా ఉండేది. మారన వాళ్ళు ఆ స్థలానికి అడుగు పెడితే మారన వాళ్ళు లేరు. మా పాస్టర్ గారు చర్చి సరిపోక గోడలు పగలగొట్టి ఇంకా పెద్ద చర్చి కట్టేయాల్సి వచ్చింది 3 రోజుల మీటింగ్కి. అంత అభిషేకం కలిగిన వ్యక్తి, అంత ప్రార్థనాపరుడు, అంత పరిశుద్ధత కలిగిన వ్యక్తి. ఆయన జీవించిన పరిశుద్ధతలో మేము చూసినటువంటి విధానంలో ఒక్క పాయింట్ నా హృదయాన్ని గట్టిగా తాగేసింది. ఆయన యొక్క జీవిత విధానంలో ఒక్క విధానం అదేంటిది అంటే, ఆయన యవనస్తుడు, ఆయనకు ఒక రూమ్ ఇచ్చారు సపరేట్గా ఉండడానికి. మీటింగ్స్ వచ్చినప్పుడు మా పాస్టర్ గారు, పాస్టర్స్ ఎవరైనా సరే సహజంగా వచ్చినప్పుడు వాళ్ళకి ఒక రూమ్ ఇస్తారు,
ఏం తింటారో ఏం తాగుతారో చూసుకుంటారు. ఆ పాస్టర్ గారు ఎప్పుడు మీటింగ్స్ జరిగినా ఎవరు వచ్చినా సరే సహజంగా పరిచర్య చేసేది ఎవరండి? వడ్డించడాలు, వండడాలు, పెట్టడాలు ఇవన్నీ చేసేది సహజంగా మగవాళ్ళ, పురుషుల, స్త్రీలండి? స్త్రీలే. ఆ! మాకు కూడా ఎవరు వచ్చినా సరే మా పాస్టర్ గారు ఏం చేసేవాళ్ళు అంటే వండించి ఆడవాళ్ళతోనే పంపించేవాళ్ళు. టీ కానీ, కాఫీ కానీ, టిఫిన్స్ కానీ, భోజనం కానీ పంపిస్తే ఆ పాస్టర్ గారికి వడ్డించాలి. ఎవరైనా అంతే కదా, ఎవరికైనా చేసేది స్త్రీలే కదండి. పురుషులు కూడా చేసి ఉండొచ్చు, కానీ ఎక్కువ ఎవరు చేస్తారంటే స్త్రీలే చేస్తారు. ఆ దైవజనుడు వచ్చినప్పుడు మా పాస్టర్ గారిని పిలిచి మరీ మరీ చెప్పాడు ఏమంటే, నా రూమ్లోకి ఏ ఆడవాళ్ళని పంపించొద్దు. నా రూమ్లోకి కనీసం టీ తీసుకురావడానికైనా, కాఫీ ఇవ్వడానికైనా, భోజనం వడ్డించడానికైనా ప్లీజ్ దయచేసి పురుషుల్నే పంపించండి. కానీ మేము షాక్, ఇంతవరకు వచ్చినటువంటి ఆ మీటింగ్స్కి వచ్చిన పాస్టర్స్లో ఎవరు అట్లా చెప్పలా. ఈయన అలా చెప్పేసరికి షాక్. ఎందుకు ఎందుకు ఎందుకంట 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 ఎందుకంటే మాకు వడ్డించడాలు బాగా హుషారు అప్పుడు. ఎందుకంటే దైవజనుల కంటే మరీ ఇష్టం. ఎందుకంట మేమే అందులో ఫస్ట్ ఉన్నాం. ఎందుకంట అని కనుక్కుంటే ఆయన చెప్పారు, ఏ స్త్రీ కూడా ఆయనకి దగ్గరగా రావడం ఆయనకి, వాళ్ళు ప్రార్థనా పరులైనా, అభిషేకం కలిగిన వాళ్ళైనా, ఇంకొకళ్ళైనా కావచ్చు, వారి చేతితో కూడా వారి యొక్క అలా తాకే ఆ విధానం కూడా, కప్పిస్తున్నప్పుడు అలా తాకడం అలా కూడా ఆయనకి ఇష్టం లేదంట. అంతగా ఆయన పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తి అంటండి. అది నన్ను బాగా అట్రాక్ట్ చేసేసింది, బాగా ఆకర్షించింది ఆ పాయింట్ ఆయనలో, ఆ గుణ లక్షణం నాకు. నేను అనుకోకుండా నేను కూడా అప్పుడు నిర్ణయించుకున్నా, ఉంటే ఇలా ఉండాలి పరిశుద్ధంగా. పిచ్చగా ఇటు ఒకలాగా, అటు ఒకలాగా, బయట ఒకలాగా, లోపల ఒకలాగా. ఈరోజు ఏమైపోయింది, పరిశుద్ధత అంటే చిన్న చిన్న విషయాలు ఏమవుతావు దేవుడు చూసి చూడనట్లుగా వదిలేస్తాడు. నేను ఎవరసలుకి ఎప్పుడు చెప్తా ఏమండే తెలుసా, మీ టచింగ్ కనీసం భుజాలు రాసుకోవడం కానీ, షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ కనీసం మగపిల్లలు ఆడపిల్లలకి అట్లా చేయకూడదు, ఆడపిల్ల మగపిల్లలకి అట్లా చేయకూడదు. నేను చర్చిలో ఇదే నేర్పిస్తా, అవునా కదా? సాక్షి మా ఏలి అని ఇలా తాగకూడదు, అలా కూడా నీ పరిశుద్ధతను పోగొట్టు. అంత నిష్టగా ఉండాలి పరిశుద్ధతలో. హల్లెలూయా. ఊరికే సోదేసుకుని జోకులు వేసుకుని ఆడపిల్ల మగపిల్ల కూర్చుని అట్లా పరిచర్య చేస్తా, జోకులు వేసుకుని కామెంట్లు చేసుకుంటా, ఈ విధానం ఉండకూడదు. అది పరిశుద్ధత కలిగిన జీవితం కాదు. ఏం కాదులే, అందరు ఐక్యతగా సరదాగా అని అనుకుంటాం. కాదు కాదు కాదు, అది దేవుని ఇంటిలో ఉండే జీవితం కాదు, అది బయట జీవితం, అది లోకానుసారమైన జీవితం. దేవుని ఇంటిలో ఎప్పుడూ కూడా ఒక పరిశుద్ధత కలిగిన జీవితమే ఉండాలి. జోక్స్ దేవుడి ఇంట్లో ఉంటాయా? సరసోక్తులు దేవుడి ఇంట్లో ఉంటాయా? ఎక్కడన్నా బైబిల్ గ్రంథంలో ఒక జోక్ వేసినట్లుందా దేవుడు? ఇంకొక విషయం చెప్పనండి, యేసుప్రభు వారు కూడా ఇదే మెయింటైన్ చేశారు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆ బావి దగ్గర శిష్యులు షాక్ అయిపోయారు. ఈయన ఆడవాళ్ళతో పర్సనల్గా మాట్లాడుతున్నాడు, ఏమైంది, ఎప్పుడో ఎన్ని సంవత్సరాల్లో చూడలేదు అని షాక్ అయిపోయారంట శిష్యులు ఆయన చూసి. ఎందుకు ఊరికే మగపిల్ల ఆడపిల్లతో మాట్లాడాలి? ఎందుకు ఊరికే ఆడపిల్ల మగపిల్లతో మాట్లాడాలి? ఊరికే అదేంటి ఫ్రెండ్స్ అండి, ఏది ఫ్రెండ్స్? నీకు మగపిల్లతో ఫ్రెండ్షిప్ ఏంటి? ఇక ఆడపిల్లలతో ఫ్రెండ్షిప్ ఏంటి? అయితే అన్న, తమ్ముడు, లేదా అక్క, చెల్లి, ఈ మధ్యలో టైటిల్స్ ఎందుకు? దేవుని ఇంటిలో ఉండే విధానం కాదది. ఏం కాదు, ఫ్రెండ్స్ అట్లా మాట్లాడుకోవచ్చు సరదా, అదంతా లోకంలో అవి వర్తిస్తాయి, అది కామన్ థింగ్స్ అవి. కానీ దేవుని ఇంట్లో ఆ విధానం నేను ఆ దైవజనుడి దగ్గర నేర్చుకున్నానండి ఈ విధానాన్ని. ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా నేర్చుకుంటే దేవుడు మిమ్మల్ని కూడా అట్లాగే వాడుకుంటాడు. పరిశుద్ధత ఉండాలి దేవుడి ఇంట్లో. ముఖ్యంగా పరిశుద్ధత లేకపోతే అది దేవుని ఇంటికి సంబంధించిన వ్యక్తి కాదు. మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి, ఎవరిని వేరే విధంగా చూడకూడదు, ఎవరిని ఊరికి అట్లాగా చూడకూడదు, ఎవరి గురించి చెడుగా
ఊహించుకుని కూడా ఆలోచించకూడదు. అంత పరిశుద్ధత ఉండాలి మన తలంపుల్లో. ఎవ్వరి గురించి చెడుగా కూడా వినకూడదు, ఇతరులకి దాని గురించి చెప్పకూడదు. ఇవన్నీ దేవుడి ఇంటికి సంబంధించినవి కాదు. మీరు చెక్ చేసుకోండి. మీరు మాట్లాడే దేవుడి ఇంటికి సంబంధించినవా, బయటవా? మీరు చూసేవి చెక్ చేసుకోండి. ఫోన్లో చూసే అన్ని దేవుడి ఇంట్లోకి సంబంధించినవి చూస్తారండి. సాంగ్స్ నేర్చుకోవాలని సాంగ్స్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఏంట్లోకి వెళ్ళిపోతారు? ఇప్పుడు యూత్ మీటింగ్ ఉంది, సాంగ్స్ని మనకే ఇచ్చారు, సాంగ్ పాడమని. లేదంటే అది మన సాంగ్స్ నేర్చుకుందాం, ఇప్పుడున్న ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ నేర్చుకుందాం అని స్టార్ట్ చేస్తారు. దేవుడి ఇంటికి సంబంధించిందే స్టార్ట్ చేస్తారు చూడడం, వినడం. తర్వాత ఏంట్లోకి వెళ్ళిపోతారు? సాతాను ఇంట్లోకి వెళ్ళిపోతారు స్లోగా. సాతానుగా ట్రిక్ కూడా ఏంటో తెలుసా? వాడికి దేవుడి ఇంట్లోకి వచ్చే అర్హత, హక్కు, ధైర్యము, దమ్ము లేదు. మరి ఎట్లా మనల్ని లాగుతాడో తెలుసా? ఒక తాడేస్తాడు, ఒక ఎర్ర వేస్తాడు. నీళ్ళల్లో చేపలని ఈజీగా దోమ పట్టుకున్నంత ఈజీగా, చంపేసినంత ఈజీగా తీసుకురాలేము. అందుకే చేపలు పట్టాలంటే నీళ్ళలో ఉన్న వాటిని ఏం చేస్తాము? ఒక వల వేస్తాం, లేదా గాలానికి ఒక ముళ్ళుకి ఎర్ర పెట్టి నీళ్ళలో వేస్తే పాపం అది ముళ్ళు వెనక, ఆ ఎర్ర వెనకాల ఉన్న ముళ్ళు తెలియక ఎర్ర అనుకుని వచ్చి. సాతాను కూడా మనం చేసేది ఏంటంటే, సమృద్ధి ఎందుకు అనుభవించాలి, వీళ్ళెందుకు ఆరోగ్యంగా ఉండాలి, వీరెందుకు చిన్న వయసులోనే జాబ్స్ రావాలి, వీరెందుకు అన్ని విషయాలు మంచిగా సక్సెస్ అవ్వాలి, వీరి లైఫ్ ఎందుకు సక్సెస్గా ఉండాలి. కాబట్టి వీరిని ఎట్లాగైనా దేవుడి ఇంట్లో ఉంటే ఇవన్నీ ఉంది, వీళ్ళందరూ దేవుడికి దగ్గర అయిపోతారు. కాబట్టి వీరిని ఏం చేయాలంటే, నేను వెళ్ళి లాక్కు రావడానికి నాకు శక్తి లేదు, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే గాలం విసురుతా, ఒక ఎర్ర వేస్తా. అప్పుడు నిదానంగా ఒక పాపం ద్వారా, లోక ఆశల ద్వారా, శరీరాశల ద్వారా ఆ ఇంట్లోంచి స్లోగా చిన్న కుమారుని లాగేసినట్లుగా లాగేసి మన జీవితాలతో సాతాను ఆడుకోవడం ప్రారంభిస్తాడు. ఇటు కొట్టుకుని ఇటు కొట్టుకుని ఏంటి నా జీవితం ఇట్లా అయిపోతుంది, మందిరంకి వెళ్తున్నా, ఏంటి నా జీవితం ఇట్లా అయిపోతుంది, ఏంటి ఎక్కడా కూడా నాకు సక్సెస్ రావట్లా, ఏం చేసినా సరే అని మనల్ని మెంటల్ డిప్రెషన్లోకి సాతాను గడి తీసుకువెళ్ళిపోతాడు. ఓర్చుకోండి, దేవుడు మేలు చేస్తాడు అని నేను చెప్పను. మీరు దేవుడి ఇంట్లో ఉంటే రైట్ టైంలో ఎప్పుడు ఏది జరగాలో జరిగిపోద్ది. మీకు రైట్ టైంలో జాబ్ వస్తుంది, మీకు రైట్ టైంలో మ్యారేజ్ అవుద్ది, మీకు రైట్ టైంలో అన్నీ వచ్చేస్తాయి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ఇంట్లో జీవించడం ప్రారంభించండి. మొదటి స్థానం ఇవ్వాలి. రెండవది పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇంకా ఉన్నాయి 2 పాయింట్లు, కానీ ఈ 2 చాలు. ఈ రెండిట్లో మీరు పర్ఫెక్ట్ లైఫ్ జీవిస్తే మీరు దేవుడి ఇంట్లో ఉన్నట్లే. మీరు దేవుడి ఇంట్లో ఉంటే అన్నీ ఎక్కడికి వస్తాయి? ఏమాత్రం తెలివన్నా అన్నీ మన కాళ్ళ దగ్గరికి రప్పించుకోవాలి. మనకి ఏమాత్రం తెలివన్నా ఎక్కడికి రప్పించుకోవాలి? మన కాళ్ళ దగ్గరికి రప్పించుకోవాలంటే మన కాళ్ళ దగ్గర ఎక్కడుంటే మన కాళ్ళ దగ్గరికి వస్తాయి? మన కాళ్ళ దగ్గరే ఉంటాయి అన్నీ, దేవుని ఇంట్లో. నీకు ఈ తెలివి ఉంటే దేవుని ఇంట్లో ఉండు, అన్నీ నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. దేవుడికి ప్రాధాన్యత ఇచ్చే జీవితం జీవించు. పరిశుద్ధతను కలిగి ఉండడానికి చిన్న విషయాల్లో కూడా పోగొట్టుకోవద్దు. పరిశుద్ధతని చిన్న విషయాల్లో కూడా తప్పిపోవద్దు. ఒకవేళ ఈరోజు నువ్వు అన్నిటికీ దగ్గరగా ఉండి, మందిరానికి, సేవకులకి, ఆ పరిచర్యకి, పాటలకి అన్నిటికీ దగ్గరగా ఉండి వ్యక్తిగతంగా దేవుడికి దూరం అయిపోయేవేమో ఎక్కడైనా, ఈరోజే దేవుడు నీకు ఒక పిలుపునిస్తున్నాడు. ఏమనంటే, దేవుడు తండ్రి ఎత్తుకుండా నాకు అనిపించింది ఒక రోజున, ఏమనంటే, పాపం పందులు పట్టు కూడా దొరకట్లేదు కదా. తండ్రికి కుమారుడు పడుతున్న పాటలు ఇన్ఫర్మేషన్ రాలేదంటారా? మరి ఏంటి తండ్రి ఎంత కఠినత్వం అండి? ఒకరోజు రొయ్యల బిర్యానీ పంపించలేకపోయాడే? ఒకరోజు చేపల కూర పంపించలేకపోయాడే? ఎవరొకరు పనోళ్ళు ఉన్నారు ఇంటి నిండా, పొట్టు కూడా దొరకట్లేదని అంత బాధ తండ్రికి ఉంటుంది కదండి. ఏ తల్లిదండ్రులకు ఉండదు? మరి ఎందుకు ఈ తండ్రికి జాలి లేదు? కొంచెం బిర్యానీ పంపిస్తే ఏమైంది? ఒక పూట కడుపు నిండా పంపిస్తే ఏం జరిగేదో తెలుసండి? మా నాన్న పంపిస్తాడులే క్యారేజ్, ఈరోజు కాకపోతే రేపైనా పంపిస్తాడులే. కాబట్టి ఇక్కడే తండ్రి ఉద్దేశం అది కాదు.
దేవుడి ఉద్దేశం అది కాదు. దేవుడు నీకు, నువ్వు తిప్పలు పడుతున్నా, బాధలు పడుతున్నా, శోధన పడుతున్నా, దరిద్రం అనుభవిస్తున్నా, అనారోగ్యం అనుభవిస్తున్నా, లేదా ఏది సక్సెస్ కాకపోతున్నా, ఏడుస్తున్నా, ఆ ఏడుపును చూసి కూడా దేవుడు ఎందుకు కార్యం చేయట్లేదు అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు ముందు దేవుడి ఇంట్లోకి రావాలి. నీ ఒక్క విషయంలో మాత్రమే కార్యం పొందుకోవాలని దేవుడి ఉద్దేశం కాదు, అన్ని విషయాల్లో సమృద్ధిని అనుభవించాలి. బయట ఉంటే ఒకరోజే రొయ్యల బిర్యానీ వస్తుంది, ఇంట్లో ఉంటే నీకేది కావాలి? దేవుడు ఇచ్చేది ఒకటి కావాలా? అన్నీ కావాలా? అన్నీ కావాలంటే ఎక్కడికి వచ్చేయాలి? మనం ఇంట్లోకి వచ్చేసేయండి. ఒక్కటి కావాలంటే ఎడవగా అడిగి ఎప్పుడుకో ఒకటి వస్తుంది. నాకైతే ఒకటి పొందుకోవడం ఇష్టం లేదు దేవుడి దగ్గర. ఇంట్లో ఉన్నాయన్నీ కావాలి నాకు. దేవుడి ఇంట్లో సంతోషం ఉంది, దేవుడి ఇంట్లో సమాధానం ఉంది, సమృద్ధి ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి దేవుడి ఇంట్లో. హల్లెలూయా. మీ భవిష్యత్తుకు కావలసిన జీవిత కాలం, మీరు బ్రతికే జీవిత కాలానికి కావలసిన ప్రతిదీ దేవుని ఇంట్లో ఉన్నాయి. ఏమాత్రమైన దేవుని తెలివి జ్ఞానం మనకుంటే, ఇప్పుడేమో ఆ కుమారుడికి బుద్ధి వచ్చినట్లుగా మనం కూడా ఏం చేయాలి? బుద్ధి తెచ్చుకుని ఎక్కడికి పరిగెత్తుకొచ్చేసేయాలి. ఏసై రాడు, మనవే వచ్చాడు. ఆయన భూలోకానికి మన కోసం రక్తం కార్చి, మన పాపాల కోసం సిలువలో మరణించి అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు రావాలేంటి ఆయన? మనమే తప్పిపోయాం కాబట్టి ఇప్పుడు మనమే వెళ్ళాలి. ఇది దేవుని ఇంటికి తిరిగి వెళ్ళే సమయం. చూడండి, హైందవులు వీళ్ళందరూ కూడా గర్వాపస్ పెట్టారు కదా, ఇది గర్వాపస్, తిరిగి ఇంటికి రావాల్సిన సమయం. హల్లెలూయా. దేవుని ఇంట్లో సమృద్ధి ఉంది. ఆ విధంగా దేవుడికి ప్రాధాన్యత ఇచ్చి పరిశుద్ధమైన జీవితం జీవించి దేవుని ఇంట్లోనే మనం జీవిద్దాం. బయటకు సాతాను లాగడానికి ఎన్ని ఎర్రలు వేసినా వెళ్ళొద్దు. మీ జీవితాలను బయటకు వెళ్ళి చిన్న కుమారులాగా పాడు చేసుకోవద్దు. నీ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇంకా మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోవలసిన సమయం ఇది. కానీ నువ్వు దేవుడి ఇంట్లోకి రాకోకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే గనక, నువ్వు దేవుడి దగ్గరికి రాకోకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే గనక, యథావిధిగా తప్పిపోయిన కుమారులాగానే నీ జీవితం రోజు స్టార్ట్ అవుతుంది. యథావిధిగానే ఉంటుంది నీ జీవితము. ఈ 2025 వెళ్ళిపోద్ది, 26 వెళ్ళిపోద్ది, 27 వెళ్ళిపోద్ది. నీ బ్రతుకులో ఒక్క కార్యాన్ని కూడా నువ్వు చూడలేవు. ఈరోజు దేవుడు పిలుపునిస్తున్నాడు. నువ్వు బయట ఉంటే ఏమీ పొందుకోలేవు. నువ్వు లోపలికి రా. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారలారా, బయట నిలవబడనేలా లోపలికి రండి అని దేవుడు చెప్తున్నాడు. చిన్న కుమారుడు బుద్ధి తెచ్చుకున్నట్లుగా పాపం చేస్తున్నా, తప్పు చేస్తున్నా, వేషధారంతో బ్రతుకుతున్నా, ఏం జరగట్లేదులే, బాగానే ఉన్నాంలే మా లైఫ్ అని ఒకవేళ ధైర్యంతో ఇంకా అదే పాపంలో కొనసాగుతున్నావా, అదే వేషధారంలో కొనసాగుతున్నావా, చిన్న కుమారుడు వచ్చినట్లుగా బాగానే ఉంది. అతని లైఫ్ కూడా కొంతకాలం, కొన్ని సంవత్సరాలు బాగానే ఉంది. ఏమి అతనేం ఫస్ట్లోనే వెళ్ళిన రోజే ఇబ్బంది పడలా, వెళ్ళిన రోజునే కరువు వచ్చేలా. కానీ వస్తుంది ఒక రోజు కరువు. ఈరోజు దేవుడు నీ వాక్యం ధర హెచ్చరిస్తున్నాడు. కరువు రాకముందే, పందులు పట్టు కూడా దొరకని ఒక దినం రాకముందే లోకంలో ఒక భయంకరమైన శోధనలు, తెగుళ్ళు, అపాయాలు, క్రీస్తు విరోధి క్రియలు రాబోతున్నాయి. ఆ సమయంలో నువ్వు తండ్రి ఇంట్లోకి రావాలన్న తలుపు వేయబడి ఉంటుంది. నువ్వు వస్తే ఇప్పుడే వచ్చే, అప్పుడు ప్రభువా అని నువ్వు పరిగెత్తుకుని వచ్చిన ఆ రోజుకి నీకు అవకాశాలు ఇచ్చే ఆ డోర్స్ క్లోజ్ అయిపోతే ఏం చేయగలుగుతావు నువ్వు? ఈరోజు బాగుంది, నీ లైఫ్ మంచిగా ఉంది, సాగుతుంది మంచిగా. ఒక దినాన కరువు కంపల్సరిగా వస్తుంది. అదే దేవుని ఇంట్లో ఉంటే నీకు కరువు ఉండదు. చిన్న కుమారుడు ఉన్న ప్రాంతంలోని కరువు, ఆ తండ్రి ఇంట్లో లేదు. కరువు ఉండదు, సమృద్ధి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. నీకు ఏ టైంలో నీ లైఫ్కి ఏం కావాలో అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఎందుకు బయటకు వెళ్ళి ఇబ్బంది పడాలి? నువ్వు ఎందుకు బయటకు వెళ్ళి నువ్వు తిప్పలు పడాలి? ఎందుకు నువ్వు బయటకు వెళ్ళి దేవుడు అద్భుతాలు, ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోకుండా ఉండాలి? సాతాను నిన్ను ఆ విధంగా మోసం చేస్తుంటే నువ్వు సాతాను మోసాలు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఈరోజు దేవుని బిడ్డ గ్రహించు. ఓ యవనస్తురాలా, సాతాను మోసాలు, కుయుక్తులు గ్రహించు. వాటి ర్యాప్స్లోకి వెళ్ళిపోబాకు, వాటి ర్యాన్స్లోకి వెళ్ళిపోబాకు. నువ్వు
నేను బయటకు వచ్చి నా జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? బయటకు వచ్చి నా జీవితాన్ని ఎందుకు నేను నాశనం చేసుకోవాలి? బయటకు వచ్చి నేను దేవుని ఆశీర్వాదాలు, నా తండ్రి ఆశీర్వాదాలు నేను ఎందుకు పోగొట్టుకోవాలి? నేను నా ఇంట్లోకి తిరిగి వెళ్ళిపోతాను అని అనుకుంటే నువ్వు దేవుడికి ప్రాధాన్యత ఇచ్చే జీవితం ప్రారంభించు. నువ్వు నీ ఇంటికి మరలా తండ్రి ఇంటికి నువ్వు తిరిగి రావాలనుకుంటే పాపాన్ని వదిలిపెట్టి నీ చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా, వినికిడి ద్వారా పరిశుద్ధ జీవితం జీవించడం ప్రారంభించు. పరిశుద్ధాత్మ దేవుని అడుగు, నన్ను అభిషేకించయ్యా, పరిశుద్ధంగా జీవించాలి. హత్తుకో ఈరోజు. నేను మరలా నీ ఇంటికి రావాలి. అప్పుడు దరిద్రం ఎందుకుంటది నీ జీవితంలో? లోటు ఎందుకుంటది? లేమి ఎందుకుంటది? అనారోగ్యం ఎందుకుంటది? కొద్ది ఎందుకుంటది? ఏది ఉండదు తండ్రి ఇంట్లో. ఉంటే అది తండ్రి ఇల్లు ఎందుకు అవుద్ది? తండ్రి ఇంట్లో ఏది ఉండదు. దేవుని బిడ్డ అనుభవించకుండా సాతాను నిన్ను ట్రాప్ చేస్తుంటే బయటకు వచ్చేస్తా. చిన్న కుమారులాగా ఉండొద్దు. ప్రభువా, ఈరోజు నీ బిడ్డను దర్శించు. నీకు ప్రాధాన్యత ఇచ్చే జీవితాన్ని జీవించే వారుగా చేయదు. పరిశుద్ధమైన జీవితం జీవించే వారుగా చేయదు. ఆలోచనలు ఎక్కడ తప్పిపోతున్నారు? నేను మీరు దేవుడి దగ్గర ఒప్పుకోండి. ఆ చిన్న కుమారుడు వచ్చి నేను పరలోకమునకు నీకు విరోధంగా పాపం చేశానని ఒప్పుకున్నాడు. అందుకే చేర్చుకున్నాడు తండ్రి. ఒప్పుకుంటే ఈరోజు నేను దేవుడు తన ఇంటికి చేర్చుకుంటాను. నేను తప్పు చేశా ప్రభు, తెలుసు నాకు ఇలా ఉండకూడదని తెలుసు, ఇలా మాట్లాడకూడదని తెలుసు, ఇవి చూడకూడదని తెలుసు, ఇవి వినకూడదని తెలుసు, ఇవి ఆలోచించకూడదని తెలుసు, ఇలా చేయకూడదని తెలుసు, అయినా చేస్తున్నానయ్యా. మందిరానికి వస్తున్నాను, వాక్యం వింటున్నాను, పరిచర్య చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ ప్రభు వ్యక్తిగతంగా వచ్చేసరికి నీకు దూరంగా జీవిస్తున్నాను. నన్ను క్షమించు ప్రభు. ఈరోజు నాయన నేను పాపం చేస్తున్నానని ఒప్పుకుంటున్నాను. నాకు విడుదల ఇవ్వండి నాయన. విషయాల్లో నీకు దూరం అయిపోయాను. ఎక్కడికి నేను పరిగెత్తుకు వెళ్ళిపోయాను, ఏ విషయాల ద్వారా సాతాను నన్ను బయటికి లాగేశాడు, వాటి నుంచి నన్ను విడిపించి తండ్రి నీ ఇంటికి నన్ను చేర్చుకోండి ప్రభు. అడిగితే ఈ రోజు తండ్రి మరలా నేను హత్తుకుని చేర్చుకొని మరలా తన ఇంటిలో ఉన్న సమస్తము నీకు ఇవ్వబోతున్నాను. దగ్గరికి వస్తాయి. ఇంట్లోకి రావడమే చేయాల్సిన ఒకే ఒక పని. నా ఫ్రెండ్స్ ఎట్లా అనుకుంటారేమో, ఇప్పుడు దాకా వాళ్ళతో కలిసి ఎలా చేశా కదా, ఇప్పుడు నేను ప్రత్యేకంగా సెపరేట్ అయిపోతే ఏమైనా ఆలోచించు. బాధ అనుభవించేది, నొప్పి పడేది, రేపు కరువు అనుభవించేది వాళ్ళు కాదు, నువ్వు. నీకు సమృద్ధి కావాలంటే అన్ని వదిలిపెట్టేసి రేపు నీ స్నేహితులు ఇవ్వగలుగుతారా సమృద్ధి? నువ్వు చేసే పాప నీకు ఇవ్వగలుగుతా సమృద్ధి? నువ్వు ఇప్పుడు ఏదైతే దేవుడికి దూరం అయ్యే జీవితం జీవిస్తున్నావో ఆ జీవితం నీకు సమృద్ధిని ఇవ్వగలిగిద్దా? ఆలోచించుకో యవన బిడ్డ. పరిశుద్ధాత్ముడా నీ క్రియ జరిగించు. పరిశుద్ధాత్ముడా అందరం అడుగుదామయ్యా, ఇక్కడ తప్పిపోయామో సరిచేయ్యా. తండ్రి ఇంటికి పరిగెత్తుకుని వచ్చేస్తాను, నీ కోసం నా తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు చిన్న కుమారుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. బిడ్డ ఎవరొస్తుడా కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఇంకా నువ్వు ఎన్ని తప్పులు చేసిన మరలా ప్రభుని పిలుస్తున్నాడు. ఈ రాత్రి పశ్చాత్తప్పుడు నీకు బయట శ్రమే పరిగెత్తుకుంటూ వచ్చి జీవితం చాలు, నాకు చాలయ్యా. నీ తండ్రి నీ కోసం చూస్తున్నాడు. పరిశుద్ధాత్ముడా నీ పని జరగనివ్వండి. ఈ సమయంలో యవనస్తుల సదస్సులో నీ పని జరగనివ్వండి ప్రభు. అందరం రూపంలో నీ కార్యాన్ని జరిగించండి నాయన. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడా ఈ ప్రాంగణం స్వాధీనపరచుకునే వ్యక్తిని ప్రభు దాటిపోకండి నాయన. ఎవరి బిడ్డ అందరూ నోరు తెరచడుగుదామా? అందరం అయ్యా నేను ఎక్కడికి దూరంగా ఉన్నాను, మొదటి స్థానం ఎక్కడ లేకపోతున్నాను. అందరూ ఒకసారి మోకరించి మీరు ఎవరి గురించి ఆలోచించవద్దు. ఎందుకు చేస్తున్నాడు?
మందిరానికి వెళ్ళ కాదు, పాటలు పాడ కాదు, పరిచర్య చేయ కాదు, వారు దేవుడి ఇంట్లో జీవించట్లేదు. ఎస్ 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 దేవుని ఇంట్లో నుంచి ఎక్కడ తప్పిపోయానో ప్రభు నేను, నీ ఇంటికి ఎక్కడ దూరంగా ఉన్నానేమో ప్రభా, వ్యక్తిగతంగా నీకు ఎక్కడ దూరంగా ఉన్నాను ప్రభా. ఎవరు బిడ్డ అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకుంది. చివరి సెక్షన్ కనుక, చివరి సెక్షన్ అందరూ మళ్ళీ మనకి సమయం రాదు. అందరూ పలుకుతామయ్యా, వారి జీవితాల్లో దేవుడు విడుదల పోతున్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు తన ఇంటికి చేర్చుకుని దేవుడు ఒక గొప్ప ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళబోతున్నాడు. దేవుడు పోతున్నాడు. నన్ను విడిపించు ప్రభా, నన్ను విడిపించు ప్రభా. నేను ఇంటికి రావాలనుకుంటున్నానయ్యా, నీ తండ్రి ఇంటికి చేసే పరిశుద్ధాత్ముడా నీ క్రియ జరిగించండి, నీ క్రియ జరిగించండి నాయన. నీ ఆత్మ ప్రసన్నత పని చేయండి నాయన ప్రభా. నీ ప్రభావాన్ని విడుదల చేయండి, నీ ప్రభావాన్ని విడుదల చేయండి. ఈ సమయంలో నీ ప్రభావాన్ని విడుదల చేయండి. ఎవరి బిడ్డ అందరూ నోరు తెరచు, నీ పరుగెత్తుకుంటూ వచ్చేస్తా నీ దగ్గరికి. పాపాన్ని విడిచిపెట్టేస్తా, లోకాన్ని విడిచిపెట్టేస్తా ప్రభా. అయ్యా తండ్రి బయట అన్నిటి విడిచిపెట్టి తండ్రి ఇంటికి వస్తాను ప్రభా. అప్పుడే ప్రశస్తమైన వస్త్రం చేయబడింది, ప్రశస్తమైన వస్త్రం ప్రభా. అప్పుడే నాయన నీ కార్యం జరిగించండి అయ్యా. బయట సంబంధించిన విడిచిపెట్టి వచ్చేస్తానయ్యా. ఈరోజు నీ ఇంటికి నన్ను చేర్చుకో ప్రభా, చేర్చుకొని అందరం అడుగుదాం. పాపాన్ని లోకాన్ని అయ్యా నీకు విడిచిపెట్టేస్తానయ్యా. మొదటి స్థానం నీకు ఇస్తానయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకోసం మేము ప్రార్థన చేస్తాము, మీ అందరి కోసం, ఒప్పుకున్న వారి కోసం. ఎందుకంటే మా చేతుల్లో లేదు. దేవుడు మిమ్మల్ని విడిపించాలి అంటే మీరు ఒప్పుకున్న దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మీరు నిజంగా పశ్చాత్తాపడిన దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మీరు నిజంగా రిపెంట్ అయితేనే జరుగుద్ది ఇది. దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. మీరు ఎంత బంధకాల్లో ఉన్నా సరే, మీరు ఎంత ఎడిక్ట్ అయిపోయినా సరే, దేనికైనా దేవుడు విడిపించగలిగిన సమర్థుడు. ఆయన శక్తి ఎదుట ఏ శక్తి నిలవజాలదు. హల్లెలూయా హల్లెలూయా. మీరు ఒప్పుకుంటే పరిశుద్ధాత్మ క్రియ ప్రారంభం అవుతుంది. ఒప్పుకుందయ్యా. మీకు ఒప్పింపు చేసే ఒక హెల్పర్ ఉన్నారు. పరిశుద్ధాత్మ ఒప్పింపు చేయండి, కార్యం జరిగించండి. ఈ సమయంలో మీరు బలముగా పని చేయండి నాయన. ఏ ఒక్కరు మీరు పని చేయాలనుకున్నారు పని చేయండి. ఈ దినం అందరికి విడుదల పొందుకొని వెళ్ళాలయ్యా. ఎలా వచ్చారో వెళ్ళకూడదు ప్రభు. ఏ పాపంతో వచ్చారో, ఏ బంధకాలతో వచ్చారో, ఏ కష్టంతో వచ్చారో, ఈ దినము ప్రభు కార్యం జరిగించండి. పరిశుద్ధాత్ముడా నీ క్రియ జరిగించండి. అందరం ఒప్పుకుందాం, అందరం ఒప్పుకుందాం. నువ్వు ఏ బలహీనతలో ఒప్పుకో. పరిశుద్ధాత్ముడు దీని నుంచి నన్ను విడిపించయ్యా. నా వల్ల కావడం లేదయ్యా. టీవీ మానుకోలేకపోతున్నా, విడిచిపెట్టలేకపోతున్నా. నాకు సహాయం చేసే పరిశుద్ధాత్ముడు ఉన్నారు. అడుగుదామయ్యా, నాకు సహాయం చేయండి. విడిపించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక్క నిమిషం అందరం అయ్యా నాతో ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, అసలు మీరు నోరు తెరిచి గట్టిగా మీరు దేవుని సన్నిధిలో మాట్లాడడానికి ఉపయోగం, బయట ఎంత మాట్లాడిన ఉపయోగం లేదు. నోరు తెరిచి నాతో పాటు గట్టిగా ప్రార్థన చేయండి. యేసయ్యా తండ్రి, నేను ఈ రోజు మీ ఇంటికి వచ్చి ఉన్నాను. ప్రభువా నన్ను క్షమించు, రక్తంతో నన్ను కడుగయ్యా, పరిశుద్ధపరచయ్యా. ఇన్ని రోజులు మీకు దూరంగా బ్రతికానయ్యా. అందుకే ఈ రోజు నా పరిస్థితి ఎలా ఉంది ప్రభు. ఈ రోజు కుమారులాగా నీ యొద్దకు వచ్చానయ్యా. నన్ను నిలబెట్టు ప్రభువా. ఇంటిలో జీవించడానికి నాకు సహాయం చేయ ప్రభు. ఇస్తాను ప్రభువా. నీకు మొదటి ప్రాధాన్యత ఇస్తాను ప్రభువా. జీవితం నుంచి నాకు విడుదల ఇవ్వండి ప్రభువా. జీవితం నుంచి నాకు విడుదల ఇవ్వండి ప్రభువా. జీవించడానికి నాకు సహాయం చేయ ప్రభువా. శుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి. చిక్కుకుపోయాను, ఏ పాపాలు నేను చిక్కుకుపోయాను.
వాటన్నిటి నుండి నాకు విడుదల ఇవ్వండి ప్రభా. విడుదలివ్వండి ప్రభా. మీద పని చేస్తున్నటువంటి నా మీద పని చేస్తున్నటువంటి యొక్క అధికారాన్ని, పాపపు యొక్క అధికారాన్ని, పాపపు యొక్క మూలాన్ని, పాపపు యొక్క మూలాన్ని, పాపపు యొక్క బీజాన్ని పాపపు యొక్క బీజాన్ని నా హృదయములో నుండి నా హృదయములో నుండి తొలగించండి ప్రభా. తొలగించండి ప్రభా. తొలగించండి ప్రభా. వెలిగించండి ప్రభా. అది నా వల్ల కాదు ప్రభా. అది నా వల్ల కాదు ప్రభా. శక్తితో అవ్వదు నా ప్రభా. సొంత శక్తితో అవ్వదు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్ముడా, నీ శక్తి ద్వారా, నీ శక్తి ద్వారా, నీ అభిషేకం ద్వారా నీ అభిషేకం ద్వారా నా హృదయంలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి సాతాను యొక్క విత్తనాలన్నీ, విత్తనాలన్నీ, వ్రేళ్ళన్నీ పెకిలించి వెలిగించి నీ ఇంటిలో నివసించే నీ ఇంటిలో నివసించే పరిశుద్ధమైన బిడ్డగా పరిశుద్ధమైన బిడ్డ నన్ను చెయ్యండి ప్రభు. నన్ను చెయ్యండి ప్రభు. నన్ను మార్చండి ప్రభు. నన్ను మార్చండి ప్రభు. బయటికి వెళ్ళకూడదు ప్రభు. బయటికి వెళ్ళకూడదు నాకు ప్రభు. ఆత్మీయ జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు. నాకు ఆత్మీయ జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు. ప్రార్థనలో, వాక్యంలో సమయాన్ని గడపడానికి సహాయం చేయి ప్రభు. ప్రార్థనలో, వాక్యంలో గడపడానికి సహాయం చేయండి. నీ ఇంటిలో ఉన్న సమృద్ధి అంతా నేను అనుభవించాలి ప్రభు. ఇంటిలో ఉన్న సమృద్ధి అంతా అనుభవించాలి ప్రభు. సాతానా, సాతానా, గట్టిగా చెప్పండి ఈ మాటలు. సాతానా, సాతానా, ఎంతకాలం ఇంతకాలం నా జీవితం పైన, నా జీవితం పై నన్ను బయటికి లాగి, నన్ను బయటికి లాగి నా జీవితాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి జీవితాన్ని ఏలుబడి చేస్తున్న నీ అధికారాన్ని, అధికారాన్ని, నీ శక్తిని, నీ శక్తిని, నీ ప్రభావాన్ని ప్రభావాన్ని యేసుక్రీస్తు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో శక్తి కలిగిన నామములో గతిస్తున్నాను. గద్దిస్తున్నా. సాతానా, సాతానా, పాపము ద్వారా పాపము ద్వారా నా జీవితాన్ని పాడు చేయడానికి జీవితాన్ని పాడు చేయడం నీకు అధికారం లేదని అధికారం యేసయ్య బిడ్డగా యేసయ్య బిడ్డగా యేసు నామములో యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఆజ్ఞాపిస్తున్నా. ఎక్కడెక్కడ నన్ను బంధించేసావో బంధించేసావు. నీ శక్తిని తీసుకుని, నీ శక్తిని నీ తీసుకొని, బలాన్ని తీసుకుని, బలాన్ని నీ తీసుకొని, ప్రభావాన్ని తీసుకుని, ప్రభావాన్ని నీ తీసుకొని, పాపపు యొక్క మూలాన్ని తీసుకుని, పాపపు యొక్క మూలాన్ని నా తీసుకొని, అవయవాల్లో నుండి, నా అవయవాల్లో, నా మనసులో నుండి మనస్సులో నుండి ఇప్పుడే బయటకు పొమ్మని బయటికి పొమ్మని యేసుక్రీస్తు బిడ్డగా, యేసుక్రీస్తు బిడ్డగా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన బిడ్డగా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన బిడ్డగా ఆజ్ఞాపిస్తున్నాను. ఆజ్ఞాపిస్తున్నా. సాతానా నాపై నీకు అధికారం లేదు. సాతానా, నాపై నీకు అధికారం నా లేదు. శరీరంపై నీకు అధికారం నా లేదు. శరీరంపై నీకు అధికారం నా లేదు. దేహంపై నీకు అధికారం లేదు. దేహంపై నీకు అధికారం లేదు. మనసుపై నీకు అధికారం లేదు. మనస్సుపై నీకు అధికారం లేదు. యేసయ్య ఒక్కడే నా తండ్రి. నా యేసయ్య ఒక్కడే నా తండ్రి. ఆయనే నా తండ్రి. ఆయనే నా తండ్రి. ఆయనే నా యజమానుడు. ఆయనే నా యజమాని. ఆయనే నా ప్రభువు. ఆయనే నా ప్రభు. నాపై నీకు అధికారం లేదు. నాపై నీకు అధికారం నన్ను లేదు. ఏలుబడి చేస్తున్నటువంటి నన్ను ఏలుబడి చేస్తున్నటువంటి పితరుల శాపముల నుండి, ఇతరుల శాపముల నుండి, ప్రతి విధమైనటువంటి ప్రతి విధమైన సాతాను కాడుల నుండి సాతాను కాడి నుండి నా మీద విరగొట్టి నా మీద నాకు విర్రగొట్టి పూర్తి విడుదల ఈ రోజు ఇవ్వండి ప్రభు. పూర్తి విడుదలివ్వండి ప్రభు. నాకు విడుదల ఇవ్వండి ప్రభు. నాకు విడుదలివ్వండి ప్రభు. మీ ద్వారా మాత్రమే నీ ద్వారా మాత్రమే నాకు స్వతంత్రం వస్తుంది ప్రభు. నాకు స్వతంత్రం నాకు వస్తుంది. విడుదల వస్తుంది నాకు ప్రభు. విడుదల వస్తుంది. నాకు జయం వస్తుంది ప్రభు. జయం వస్తుంది. నేను ఆశీర్వదించబడతాను ప్రభు. ఆశీర్వదించబడతాను ప్రభు. నేను ఒప్పుకుంటున్నాను ఈ రోజు. నేను ఒప్పుకుంటున్నాను ఈ రోజు. నన్ను విడిపించండి. నన్ను విడిపించండి. యేసు నామములో యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. అడుగుతున్నాం. ఆమేన్. ఆమేన్. అలాగే కళ్ళు మూసుకుని 2 నిమిషాలు మీరు ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను విడిపించండి, నీ ఇంట్లో నివసించే జీవితం నాకు ఇవ్వండి అని అలాగ మీరు నోటితో ఒప్పుకొని ప్రార్థన చేయండి. నన్ను విడిపించండి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను విడిపించండి. ఒప్పుకున్న ప్రార్థన ప్రకారం నన్ను విడిపించండి. యేసయ్యా పరిశుద్ధాత్మయుడా నీ బిడ్డల కోసం, ఏ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు జీవితాల్లో కట్టేసినటువంటి ప్రతి సాతాను యొక్క బంధకాలు, సాతాను విడుదల కలుగును ద్వారా, శాపాల ద్వారా వీరి జీవితాలను ఏలుబడి చేస్తున్న సాతాను యొక్క కుయుక్తుల నుంచి బిడ్డలకు విడుదల కలుగునుగా, విడుదల కలుగునుగా. తాకండి ప్రభు. సాతాను దుర్గాలన్నీ యేసు నామములో కొట్టబడును గాక. యేసు నామములో కొట్టబడును గాక. వీరి జీవితాలను నాశనం చేయాలని సాతాను వేసిన ప్రతి ప్రణాళికలన్నీ, ప్లాన్స్ అన్ని యేసు నామములో బ్రేక్
ప్రభా నీ బిడ్డలందరినీ నీ ఇంటిలోనికి నడిపించండి నాయన. నీకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభా నాయన, నీ యొక్క పరిశుద్ధతలో జీవిస్తూ ఇంటి నుండి బయటకు వెళ్ళకోకుండా నాయన జ్ఞానము కలిగి సాతాను తంత్రాలను కుయుక్తులను ఎరుగువారుగా చేయండి. బయటికి లాగడానికి ఏ ఎర వేస్తున్నాడు అవి ప్రభా బిడ్డలు గుర్తించుదురుగాక, అది ఎరుగుదురుగా. ప్రభ సంసోను బయటికి రావడానికి తెలియలాని ఎరగా వేశాడు ప్రభు. యోధాన్ని బయటికి లాగడానికి డబ్బును ఎరగా వేశాడు ప్రభు. బిడల జీవితాల్లో సాతాను ఎర్రలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బిడలకి యేసునామములో విడుదల కలుగునుగా. అవి బిడలు గుర్తించుదురుగా, ఆ బుద్ధి వీరికి కలుగునుగాక, గ్రహించుదురుగాక. వాటికి ఎంత మాత్రం లోబడకూడదు నాయన, నిగ్రహించుకుందురుగాక. పరిశుద్ధాత్ముడ నీ అభిషేకంతో కూడా బిడ్డలు నింపండి నాయన, నీ ఆత్మతో బంధించండి నాయన, నీ వాక్యంతో వారి మనసులను కట్టండి నాయన. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు? దేవుని వాక్యమును జాగ్రత్తగా విని దాన్ని గైకొనుట ద్వారా. ఈ రోజు విన్న ఏ వాక్యాలు విని గుమ్మమ్మ దాటగానే వదిలిపెట్టకూడదు, గాయకోవాలి ప్రభా. ఆ విధంగా బిడ్డల్ని మీరు మండించండి. ఈ రోజు వాక్యం ప్రకారం నేను జీవించాలని మంట, తృష్ణ, తపన, రోషం వాక్యంలో నుంచి బయటికి మీరు ప్రభా బయటికి రాకూడదు. బయట కాపుదల ఎక్కడదయ్యా? ఈ లోకంలో కంచె ఎక్కడ ఉందయ్యా? బయట ఎక్కడ క్షేమం ఉందయ్యా? బయట ఎక్కడ భద్రత ఉందయ్యా? యవనస్తులు అనేకుల్ని సాతాను మరణానికి, యాక్సిడెంట్లకి, అనారోగ్యాలకి, కీడులకి ప్రభా, సూసైడ్ స్పిరిట్స్ యొక్క విధానంలో పనిచేస్తూ ఆత్మహత్యలకు లాక్కు వెళ్ళిపోతున్నాడు. ప్రతి చిన్న విషయాలకి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేలా చేస్తున్నాడు. ఎందుకు ఇవన్నీ యవనస్తుల మీద బయట ఉండడం ద్వారానే ఇక్కడ ఉన్న వారి పిల్లల జీవితాల్లో పనిచేస్తున్న ప్రతి విధమైనటువంటి స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ నుంచి యేసు నామములో విడుదల కలుగును. విధమైన డిప్రెషన్ కు సంబంధించిన సాతాను ఆత్మ యేసు నామములో విడిచి విడుదల కలగచేయండి. డిప్రెషన్ నుంచి యేసు నామములో విడుదల కలుగును. నీ ఇంట్లో డిప్రెషన్ లేదు, నీ ఇంటిలో సంతోషం ఉంది, సమాధానం అన్నది, పీస్ ఆఫ్ మైండ్ ఉంది ప్రభా. అది బిడ్డలు అనుభవించాలి అంటే నీ ఇంటికి రావాలయ్యా. యవనస్తుల మీద ఉన్న ఈ సాతాను దాడులు తొలగిపోవాలంటే మాకు ఒకే ఒక ఆశ్రయ దుర్గము నీ ఇల్లు అని పరిగెత్తబడాలి. మహోన్నతన చాటున నివసించాలి. అందుకే కీర్తనాకారుడు అంటే నా కొండ, నా కోట, నా దాగు చోటు నీవే. ఎక్కడ దాక్కుంటావు దేవుని బిడ్డ? డబ్బుంటే దాక్కోగలవా? దాక్కోలే. దేవుని ఇల్లే నీకు దాగు చోటు. దేవుని ఇల్లే నువ్వు దాక్కునే క్షేమకరమైన గృహము, కృపా క్షేమములు ఉండే గృహము దేవుని ఇల్లే. అట్టి విధానములు వీరు దేవుని ఇంటిలోనికి వచ్చి ప్రభా నీ కృపా క్షేమముల ఆశీర్వాదముల సమృద్ధిని పొందుకొందురుగాక. ఆమేన్. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం
ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. పోయిన కుమారు నేనైతే, నా కొరకు నిరీక్షించు తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకే నిరీక్షించు తండ్రి నా యేసు. సన్నిధిగానే వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగే, నా హృదయం పొంగే. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. అర్థం చేసుకుని పాడతాము. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవము. నిన్న నేడు నిరంతరం మారని సేవా. మన చేతులు పైకెత్తి, నిన్న నేడు నిరంతరం మారని సేవా. మరొకసారి పాడతాం. నిన్న నేడు, నిన్ననే నువ్వు తప్పిపోయినప్పుడైనా కూడా, నువ్వు తిరిగి వచ్చినా కూడా మారని దేవుడు ఆయన చేతులు చాచి నీవేం తోస్తున్నారు. నిన్న యేసయ్యా, మారని దేవా. ఈ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఇది. ఏ ప్రేమ కూడా ఆయనతో సాధ్యం కాదు, ఆయనతో సాటి కానే కాదు. ప్రియుడిదైనా ప్రియురాలైనా తల్లైనా తండ్రి అయినా ఎవరున్నా ఆయనకి సాటి లేనే లేదు. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా. మరువని ప్రేమ యేసయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా. ఈ లోకమంతానే వెతకున్నా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో రక్షణం లోకమంతా, ఈ లోకమంతా నేను హృదయం పొంగెను, హృదయం పొంగెను, పొంగెను.
హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మనం ముగిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. మరి ఈ యొక్క